చేసిన కష్టం అంతా తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి నర్సమ్మ అనే ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ మీద ఓప్సా లేదంటే ఏంటి అసలు వీళ్ళది? ఇంత కష్టపడి ఇంత సంపాదించి తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం చేసినాం అనుకోవచ్చా? అన్ని సంపాదించడం, సినిమా తీయాలా, 10 మందికి తెలియాలని చెప్పి బాగా ఇష్టంగా ఉంది నాకు. చేసిన సినిమా తీయాలని ఎప్పుడు స్టార్ట్ చేయింది నీ మైండ్ లో? ఎప్పటి నుంచి? మమ్మోళ్ళ ఇంటికాడ మేము బర్రెలు మేకలు. పెళ్లి కాకముందుకే ఇది? పెళ్లి కాకముందు మా ఇంటి దగ్గర. ఎప్పుడు చెప్పింది నీకు సినిమా తీద్దామని? ఎప్పుడు చెప్పింది? మళ్ళీ పుట్టింటి రోజుల్లో ఏదో సినిమా తీసుకుని సినిమా చూద్దాము అన్నది. సరే వెళ్ళమని చెప్పి నేను కూడా తీసుకొని పోయి చూపించుకున్నాను. ఇంకొచ్చినాక కొంత టైం అయినాక మనం సినిమా తీద్దామా అన్నది. యాందిని అనేది తీద్దాంలే అని చిత్రకి అనుకుంటా ఉన్నాం. ఊరికే టైం పాస్ ఏమో అనుకున్నారు మీరు? తీద్దాము, ఖచ్చితంగా సినిమా తీయాలి అని గట్టిగా మొండికేసింది. సినిమా తీయటం అంటే సామాన్యం అనుకున్నాం. చూసేదానికి పోవాలంటే మనం ఎలాంటి సినిమా తీద్దామని అనుకున్నావు? సినిమా తీద్దామన్నా ఓకే, ఎలాంటి సినిమా తీయాలనుకున్నావు? ఎల్లమ్మ తిరణాలు చేస్తాం కదా, ఎల్లమ్మ కొలుపులు చేసుకుంటాం మేము. ఎల్లమ్మ కొలుపులు చేసుకున్నప్పుడు మాకు మాతంగి వచ్చింది. స్టోరీ ఏం చెప్పినావు నువ్వు? నువ్వే చెప్పినావు స్టోరీ మొత్తం? ఇప్పుడు ఉన్న సినిమా మొత్తం అంతా చెప్పాల. దాని కాదే, నువ్వు ఇంత ముందు ఏమన్నావు? 1,50,000 ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసి ఈ డబ్బులు తీసుకెళ్లి 10 ఎకరాలు పొలం కొందామని. ఇప్పుడు వీళ్ళు రారు కదా అంత తక్కువ, మరి మళ్ళీ ఎట్లా జంప్ అయింది షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమా? ముందు మొదలు పెట్టినప్పుడు వీళ్ళు రవిబాబు వాళ్ళు లేరు. పొలం కాడికి తీసుకుని పోయి మా కొడుకులు ఒకండి, లాస్ట్ కొడుకుని ఆ కుక్కిలిని పెట్టి రాళ్ళు పోలు ఉంటే ఈ సంవత్సరం ఆయా మళ్ళీ పంట వేసే టైం అయినది, రాయి రప్ప తీసేసుకుంటే సరిపోతుంది, మనం వచ్చి తీయటానికి కుదరదని చెప్పి కుక్కిలిని తీసుకొని పోయినా. ఆ గుట్ల గదిలేటోళ్ళు ఏడో పాముకి సురుగు తగిలింది. అది ఏం చేసిందంటే అది కరిసింది పిల్లడికి. మీరు ఎమర్జెంట్ గా ఒంగోలు తీసుకుపోతేనే బతుకుతా, లేకపోతే కష్టం అని చెప్పిండు ఆడ. ఇంకా మళ్ళీ అంబులెన్స్ మాట్లాడి ఒంగోలు దగ్గరికి కిలోమీటర్ యువతలోనే తీసుకొచ్చి ఇంకా దాన్ని ఒక దిగిపోయింది. ఆ డబ్బులు పోయినాయి, ఈ సినిమా పోయింది, ఇంకా అన్ని పోయి కదలకుండా 2 సంవత్సరాలు బో తింటానికి కూడా లేకుండా ఇబ్బంది. పక్కనే ఉన్నావా కొడుకు చనిపోయినప్పుడు? అడిపోయినాక జాడిచ్చి దెంగితే ఇద్దరు నేనే వెనక్కి దీనికి డోర్ కనుకున్నా. ఈ మూతికి దిగి దిగిండు, అమ్మ నేను చేతులు పట్టుకొని కాదు, ఒక మాట, కొడుకు చచ్చిపోయాడు, ఉన్న డబ్బులన్నీ పోయినాయి, అవమానం పడ్డారు, ముఖం ఎత్తుకొని చూపించుకున్నంత కూడా లేదు నాకు తెలిసి మీకు పడ్డ అవమానం. అయినా సరే మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత గంగలు కలిసినాయి అనుకో, మన కష్టం అంతా సర్వనాశనం అయింది, 20-30 సంవత్సరాల కష్టం అనుకోని సైలెంట్ గా ఉండక మళ్ళా బర్లను నమ్మేసి మళ్ళీ అమ్మిన తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ ఈ సినిమా అని ఎందుకు? హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు అంటే మనం ఈ రోజుల్లో ఒక యంగ్ యూత్ వాళ్ళకి సినిమాలు తీయాలన్న కోరిక కావచ్చు, లేదంటే షార్ట్ ఫిల్మ్ తీయాలని కావచ్చు, సాంగ్స్ తీయాలి కావచ్చు, ఇలాంటివి వినుంటాం, చూసుంటాం. కానీ ఒక 60-65 ఏండ్లు ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి ఒక గోల్ ని, నేను ఎప్పటికైనా ఈ గోల్ రీచ్ అవ్వాలి, ఇది నేను చెయ్యాలని చిన్నప్పటి నుంచి పెట్టుకొని పైసా కూడబెట్టుకొని ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంటది, అంటే రాజుల పాలు ఏదో దయ్యాల పాలు సంథింగ్ అన్నట్టుగా చేసిన కష్టం అంతా తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి నర్సమ్మ అనే ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ మీద ఓప్సా లేదంటే ఏంటి అసలు వీళ్ళది? అంటే ఇలా ధైర్యం ఏంటి? అంటే వెనక ఆస్తులు ఉన్నాయా? అంటే ఒక సినిమా 1,20 లక్షలు పెట్టే అంత క్రెడిబిలిటీ ఉందంటే వీళ్ళ డబ్బులు ఎంత? అసలు ఆ సినిమా ఏంటి? ఆ సినిమా స్టోరీ ఏంటి? అసలు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే యూత్కి ఏమైనా నేర్పిద్దాం అనుకున్నారా, లేదంటే ఇంకో విధంగా ఏదైనా ప్లాన్ చేసారా? ఒకసారి వాళ్ళ మాటల్లో, మన ముందున్నారు వాళ్ళు, వాళ్ళ మాటల్లో ఉందాం. నమస్తే నరసమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 1000 కోటి దందాలు, నీకు, నీ ధైర్యానికి, నీ పట్టుదలకి. ఓకేనా? ఓకే, ఏంటి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఆ సినిమా ఏంటి? అసలు సినిమా పేరు ఏంటి? అసలు మీ సినిమా పేరు? సినిమా పేరా? తెలుగులో ఆత్మ ఒకటి కాదు. ఆత్మ ఒకటి కాదు. ఇంగ్లీష్ లో స్పిరిట్ ఈజ్ నాట్ వన్. మళ్ళీ ఒకసారి చెప్పు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ఓకే, స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ఓకే, హీరో మీరేనా? రవిబాబు ఎవరు అసలు? చలపతిరావు కొడుకు. ఓహో, ఓకే. దీనికి వచ్చే ముందు అసలు ఏంటి మీది? ఎక్కడ నెగిటివ్? ఎక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర పెదారికట్ల. కనిగిరి పొదిల మధ్యలో ఉంటది, పల్లెటూరు. ఓకే. అయితే మేము రైతు పని అంటే వ్యవసాయం చేసుకుంటాం.
దాదాపు 50 ఎకరాల పొలం వేస్తాం. మన పొలం 10-12 ఎకరాలు ఉన్నా కానీ కౌలు పొలం తీసుకొని బాగా భారీగా మంచి మంచి పంటలు పండించుకుంటా మంచి బాగా లైన్ లో ఉన్నాం. ఇంకా మళ్ళీ బర్రెలు మేకలు అవి ఉంటే ఇంకేం చూసుకుంటది. ఈ వ్యవసాయం నేను చూసుకొని నాకు తగ్గ కూలీలను పెట్టుకొని ఆమె దగ్గర కూలీలు పెట్టుకొని నట్టను జరుపుకుంటా 10 రూపాయలు కోటం చేసుకుంటాను. ఆ మీద 10 రూపాయలు ఆమె దాడి పెడుతుంటది. నాకు ఆడంటే ఖర్చు అయిపోతాయి మగవాళ్ళంగా. ఇక్కడికి వచ్చే ముందు ఎంతమంది పిల్లలు? నాకు 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. పెద్ద అబ్బాయి వెల్ఫేర్ అని దాంట్లో కట్టుకుంటుండు, నేను వ్యవసాయంలో ఉన్నా. 2వ వాడు చదువుకుంటుండు. 3వ వాడు మామూలుగా ఏదో పనులకు పోతా ఉంటాడు. ఇటు కొంత టైం తర్వాత ఈ సినిమా తీసి మొదలు పెట్టినాక రాను మనమే ఉండకపోతే ఎట్టని చెప్పి నేను ఆడికి పిలిపించుకున్నాను షూటింగ్ లోకి. ఆ మనిషి క్యారెక్టర్ చేసే మనిషి రాలేదు ఆ రోజు. అతని పాలకి ఈయన పెట్టి ఒక క్యారెక్టర్ చేయించాను. సినిమాకి వద్దాం. ఫస్ట్ పర్సనల్ లైఫ్ అసలు ఏంటి అంటే మీ డాడీ ఏం చేసేవారు? మా నాయన వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? అప్పుడు మాకు దాదాపు 7-8 ఎకరాలే ఉంటుంది. అక్కడి నుంచి నేను పెంచుకొని 12, 15, 16 ఎకరాలు దా చేసుకున్నాను. అందులో 2 ఎకరాలు భూమి మాగాడి అంటే బోర్ వేసుకొని మాగాడి ఇట్లా పంట మాగాడి పంట నీటి కింద పారుదల తక్కిందంతా మెట్ట పొలం. మొత్తం కౌలుకు పట్టుకొని ఆ పైసా తీసుకొచ్చి కొంత పొలం కొన్నావు. మీ దిక్కు ఎకరం ఎట్లుంది? మాది ఇప్పుడు కదా, అప్పుడు మాత్రం 1,50,000 2 లక్షలే ఉంటుంది, ఎక్కువ లేదు రేట్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 10 నుంచి 15 లక్షలు దాకా ఉంది. 10 నుంచి 15 లక్షలు. ఈ ఎర్రచందనం వచ్చి పడింది అక్కడ. నీకు 8 ఎకరాలు ఉండే. 8 ఎకరాలని 15 ఎకరాలు చేసినావు. 17, 15 అంటే 2 ప్లస్ ఒక 8 ఎకరాలు కొన్నావా? 7-8 ఎకరాలు దగ్గర కదా. నువ్వు అప్పుడు కొన్నది 7-8 లక్షలు, ఒక 10 లక్షలకు కొనొచ్చింది అంతా కలిసి. 10 కోలేదు, ఇంకా తక్కువే. ఒక 5-6 లక్షలకు కొన్నావు ఇన్ని ఎకరాలు. ఇప్పుడు అది నాకు తెలిసి 15 లక్షలు అంటే 7-15 లక్షలు ఎన్ని అయితే తెలియదు. ఒక 70-80 లక్షలు, 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు ఉన్నది ఇప్పుడు నీకు వెనక. ఓకేనా? మంచి లైఫ్ మంచిగా పట్టుకున్నావు. ఏమేమి పంటలు వేసేవాడు నువ్వు? సొద్ద, జొన్న, కంది, మిర్చి, వరి, మా గడపరకు వరి వేస్తా. ఇంకా మళ్ళీ మధ్యలో ఎండాకాలం టైం మొత్తం కూరగాయలు పెట్టేస్తా 2 ఎకరాలు. ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తావు ఈ పంట మీద? అన్ని పోంగా మనం ఇంత వస్తాయని చెప్పలేము. ఒక 50,000 కానీ 2 లక్షల వరకు సంపాదించగలను. సింపుల్ గా మిగులుతాయి నాకు ఖర్చులన్నీ పోను. ఏమో మేకలు బర్రెల మీద ఆమె కూడా 1 లక్ష రూపాయలు. నీదమ్మా అసలు మీది ఎట్లా? మీది ఎక్కడ? మీ మమ్మీ వాళ్ళది ఎక్కడ? ఆజిపురం కనిగిరి దగ్గర. ఆజిపురం అనవంతలపాడు మండలం మమ్మ వాళ్ళది. చదువుకున్నావు ఏమన్నా? నేను చదువుకోవాలి. ఎన్ని ఉన్నాయి నీకు మేకలు? అప్పుడు లేవు. మా పెళ్లి గంతలికి అది నువ్వు అడిగింది ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు అంటున్నా నేను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక 70 మేకలు 30 బర్రెలు ఉన్నాయి. ఎంత సంపాదించినావు మేకల మీద బర్రెల మీద? ఎంత సంపాదించిన తెలీదు నాకు. సంపాదించిన ఉండీలు వేసుకున్నా. సినిమా చేయాలన్నప్పుడు ఉండి బాగా కొడితే అప్పుడు 30 లక్షలు అయినాయి. అంటే వచ్చినట్ట అంటే అప్పుడు ఇన్ని పక్కకేసి ఇప్పుడు నీకు పాలంతో 10,000 నెలకి, మేకనంతో 6,000 7,000 వచ్చినాయి. వచ్చిన అట్లా పెట్టినావా? కొంచెం తీసి ఖర్చులు మొత్తం మిగిలించారు. అంటే ఇప్పుడు ఆమె చేసిన కష్టం ఏమైందని మీరు అడిగారు, మీరు చేసిన కష్టం ఏమైంది? మరి డబ్బులు ఎట్లా ఇంట్లో ఖర్చు పెట్టడానికి, పిల్లల చదువులకు? అన్ని పోనే ఉండే వేసుకుంటాం అన్నమాట. ఉన్నాయి అంటే అన్ని ఖర్చులన్నీ పోను, పిల్లల చదువులు వాళ్ళ మంచి చెడ్డ అంతా పోను. మిగిలిన పైసలు ఇక ఇంకేం ఖర్చు ఉంటుంది ఊర్లలో? తిండికి అంత వచ్చిన పైసలు పెట్టేసి. ఈ నూనె తప్పకి ఏం కొనం. నూనె కొనేది అంతే. కారం కొనము, బియ్యం కొనము, బ్యాళ్ళు కొనము, ఏ కొనే సమస్య అన్ని మీ పొలంలో, అన్ని మా పొలంలో. బెండకాయలు, దొండకాయలు, మొట్టికాయలు, మొత్తం సకలం పండించుకుంటాం. మేము ఒకరికి అమ్మాల్సింది కానీ కొనే సమస్య లేదు. బియ్యం బదులు గంపనెత్తర పెట్టుకుని కూరగాయలు కూడా అమ్ముతాం. కూరగాయలు, మల్లెపూలు, బంతి పూలు, మొత్తం సగలం కూరగాయలు చేతగాని పని లేకుండా చేస్తా. అన్ని పనులు చేస్తా. అన్ని అమ్ముకొచ్చి ఖర్చు పెట్టను ఎక్కువ. కనీసం చీరల వాళ్ళు చూసిన కూడా కొన్నాం. అన్ని ఉండీలు వేసుకుంటా. అప్పుడేం బ్యాంకీలు ఎన్ని ఆడలే మనకు అక్కడ. ఇంత కష్టపడి ఇంత సంపాదించి తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం చేసినాం అనుకోవచ్చా? ఏం చేయము. అన్ని సంపాదించడం, సినిమా తీయాలా, 10 మందికి తెలియాలని చెప్పి బాగా ఇష్టంగా ఉంది నాకు. చేసిన ఈ సినిమా దగ్గరకు వచ్చే ముందు సినిమా తీయాలని ఎప్పుడు స్టార్ట్ చేయింది నీ మైండ్ లో? ఎప్పటి నుంచి? మమ్మ వాళ్ళ ఇంటికాడ మేము బర్రెలు మేకలు. పెళ్లి కాకముందుకే ఇది? పెళ్లి కాకముందు మా ఇంటి దగ్గర వరి నాటుకుండేది. వరి, సొద్ద, రాగి ఇవన్నీ వేసుకుంటా పొలం పనులు చేసుకుంటా. మాకు మామిడి తోట ఉంది మమ్మ వాళ్ళకి. మామిడి తోట ఉంటే మామిడికాయలు అమ్ముకుంటా, పిందెలు బందెలు అమ్ముతా, అన్ని చెప్తా పనులు చేసుకుంటా. ఒకరోజు అందరం సొద్దాం అని పోయినాం.
చూద్దామని పోతే అందరూ బెమ్మంగా జీవిత చరిత్ర వచ్చింది చూసి రావాలి పోయి అని చెప్పి మా పెద్దోళ్ళందరూ అనుకుంటారు సినిమా. మేము పిల్లలు అందరం మాకు అప్పుడేంటి వీధి నాటకాలు పిచ్చుకుంటోళ్ళ కథలు ఇట్లాంటి చెప్పి తోలు బొమ్మలాటలు ఇట్లాంటి అయితే ఇవి చూసేవాళ్ళం. ఇవి చూసేవాళ్ళం అయితే మాకు సినిమానే వరకు మేము కూడా పోయి చూడాలని చెప్పి మాకు బాగా ఇష్టంగా ఉంది పిల్లలు. అందరం మేము అడిగినాం పెదమ్మ మేము కూడా వస్తాం మీతోటి వచ్చి మేము కూడా సినిమా చూసి వస్తాము మేము ఎప్పుడు చూడలేదు మాకు అప్పుడు 13 సంవత్సరాల వయసు ఉంటది అని అడిగితే మిమ్మల్ని ఎట్ట మేము చెప్తారు మేము వాళ్ళంటే మమ్మల్ని అడిగి వస్తాం రోజు పని చేస్తాం లేదు మేము అని చెప్పి అడగండి పంపిస్తారు ఆయన రావాలి అయితే ఇంటికి పోయి నాకు అడుగుదాం అని చెప్పి మేము 5-6 మంది పిల్లలు మనం అడిగినాం పోయి ఇంటికి పోయి నాకు ఎవరు మనల్ని అడిగితే పోర్లమ్మా ఏడబోస్తారు మీకేం తెలుసా అంటారు ముందు పెదమ్మలు పోతారమ్మా మేము కూడా పోతామంటే అట్లయితే పోర్లు అంటారు. అప్పట్లో ఎంత 10 రూపాయలు అంటే 10 అంటే 100 రూపాయలు ఉన్నాయి. 5 పైసలు 10 పైసలు పావలాలు అయ్యి అప్పుడు చెల్లేది కూడా అయ్యే మాకు తెలిసింది కూడా అయ్యే. మా పెద్దోళ్ళకి ఇంకా అనాలు అంట బేడాలు అయ్యి అంటారు. అవి అంటే వాళ్ళు చూపించారు వాళ్ళకి ఉంటాయి కదా అప్పుడు ఇప్పుడు మన పిల్లలకి 5 పైసలు మనం చూపించినట్టు. అప్పట్లో 10 రూపాయలు ఇచ్చారు మాకు. 10 రూపాయలు అంటే ఖర్చు ఏముంది కదా పెద్దగా బోండాలు అట్టటి ఉండేది అక్కడ ఇవన్నీ బండార్తని అవన్నీ ఏమి ఉండవు. అప్పుడు మేమేం చేసినామంటే ఆ 10 ఇప్పించుకొని మమ్మల్తో మా సినిమా పేదమ్మలతో పోయి నడిచిపోవాలి. మాకు బస్సులు లేవు. మా ఊరు పల్లెటూరు పక్క పల్లెటూరు అనమాట చాలా పల్లెటూరు ఏమి ఉండవు బస్సులు ఉండవు ఒక ఆటోలు ఉండవు ఏమి ఉండవు. అక్కడి నుంచి నడిచి రావాలి మేము 3-4 కిలోమీటర్ల దూరం నడిచి రావాలి. ఆడికి వచ్చేవారికి ఆ బస్సు ఉంటేనే ఆ బస్సు పోతాం ఆ బస్సు లేకుండా కనిగిరి కూడా నడిచిపోవాలి. కనిగిరి నడిచిపోయి ఆళ్ళకి తీసుకోరు మమ్మల్ని. మాకు ఆ ఆలు చూస్తే ఎంతో ఏదో ఉన్నట్టుంది అప్పుడు మనకి. అప్పుడు పల్లెటూర్లలో కదా జమ్ముతోటి తాటాకులు కప్పాయి కదా ఇల్లులు మిద్దెలు బొద్దలు మేము అప్పుడు చూడాల 13 సంవత్సరాలు వేసేప్పుడు మాకు మిద్దెలు కూడా తెలియదు ఆడలు లేవు అప్పుడు. ఆయన పోయి చూసి ఆడలే పోయినాక అది ఇది శ్రీనివాసలాలు ఇప్పుడు కూడా ఉంది ఆ యాలు. ఆ యాళ్ళే పోయి చూసే వరకు బెమ్మంగారి జీవిత చరిత్ర చూస్తుంటే అసలుకి ఎంతో బాగుంది చూడబుద్ధి అవుతామని బాగా చూస్తాను మేము. అసలు కైదులు లేకపోతే చూసిన సినిమా చూసినాక అప్పుడు అనుకున్నాం ఆయన కూడా మనిషిలాగా ఉండవు మనిషే కదా తీసిండు కదా మనం కూడా ఎప్పుడైనా ఈ చరిత్ర ఎప్పుడైనా పట్టుకోవాలి చేయాలి అనేది ఒక అనిపించింది మా మధ్యలో. ఆ సినిమా చూసి నీ మైండ్ థాట్ వచ్చింది నేను సినిమా చేయాలి ఎప్పటికైనా అని. చేయాలి ఒక 10 మందికి ఇప్పుడు అందరం తెలిసి మనం అందరం వచ్చి చూసినాక అట్టే మనం కూడా చేయాలి అని చెప్పి అట్ట అనిపించి ఇంకా చూసినాం బాగుంది సినిమా భలే ఉంది. అసలు చూస్తుంటే ఎంత జీవిత చరిత్ర మన చరిత్రే మొత్తం ఆడ తీసిండు ఆయన. అది తీసితే చూసినాం చూసి ఇంటికి వచ్చినాం. మళ్ళీ కూడా నడిచి వచ్చేవాళ్ళం మేము. మాకు అప్పుడు ఈ బస్సులు అనేది ఉండవు అది పల్లెటూరు. ఇప్పుడు కూడా పల్లెటూరే ఇప్పటికి కూడా బస్సులు ఉంటాయి. ఇప్పుడు కూడా లేవు బస్సులు ఆటోలే టయానికి పోతే ఆటోలు లేకపోతే మళ్ళీ ఆటో వచ్చిందా కూడా కూర్చోవాలి. ఎట్లా పెళ్లి ఎట్లా చుట్టాలా మేనత్త మేనమామ పిల్లలు వాళ్ళ నానేమో నాకు మేనమామ మా అమ్మేమో వాళ్ళ మేనత్త. మా నాయన చెల్లెల కూతురు. మీ నాయన వాళ్ళు చెల్లె కూతురు అట్లా చేసుకుంటారా మీ సైడ్? మేనత్త లెక్క. ఇప్పుడు మా సైడ్ ఏమో మా డాడీ వల్ల చెల్లె ఉంటది కదా వాళ్ళకి మేము ఇవ్వాలి పిల్లని ఆడపిల్లని మా డాడీ ఇవ్వాలి. కానీ మాదికు డాడీ వల్ల చెల్లె బిడ్డను చేసుకోనికి మాదిక్కు ఉండదు. మేబీ అక్కడ ఉండొచ్చు. మీ సైడు ఇట్లా కూడా ఉంటదంట కదా. అంటే ఇప్పుడు నేనున్నా మా నా తొడబుట్టిన అక్క బిడ్డను కూడా నేను చేసుకోవచ్చు అంట మీ సైడ్. మా సైడ్ అట్లా ఉండదు. ఓకే అట్లా ఓకే. మరి పెళ్లికి వచ్చినప్పుడు చెప్పినావా నేను సినిమా తీయాలి ఎన్ని రోజులైనా? అప్పుడట్లా మళ్ళీ కూడా కొన్ని రోజులు జరిగినాక 2 నెలలు అట్లా జరిగినాక పొట్టేలు కొన్నాం సినిమా కూడా వచ్చింది. అది ఆ యాల్లోనే అప్పుడు ఒక్కాలే మా కనిగిరిలో శ్రీనివాసలాలు ఆ సినిమాకి కూడా పోయినాం అందరం పొలం పనులు పోయి. నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినావు నేను సినిమా తీయాలి ఎన్ని రోజులు అయినా ఫిక్స్ అయినావు. సినిమాలు చూసి స్టార్ట్ అయింది అప్పటి నుంచి. ఆ సినిమా కూడా చూసినాం. ఆమె ఏం చేసింది పొట్టేలు పట్టుకొని ఆమె పొట్టేలతోటి ఎంత చేస్తా ఉంటే చూస్తా ఉంటే అనిపించింది మనకు కూడా పొట్టేళ్ళు ఉన్నాయి మనం కూడా కష్టం చేస్తున్నాం రేయింబగులు పొలం పనులు ఇన్ని పనులు చేస్తున్నాం. ఆమె పొట్టేలు పట్టుకొని చేస్తున్నాం ఆమె కూడా మనాలి మనిషే కదా ఈ పొట్టేలు పనులు చూసినా చేద్దాం ఎప్పుడేం చేయాలి ఇప్పుడు కదా వయసు వచ్చినాకైనా అని అదొక అనిపించింది నా మధ్యలో. ఇంకా అట్లా అన్నాక 15 సంవత్సరాలు అయినా పెళ్లి అయింది. పెళ్లి అయినాక ఇంకా మేము పెదారకట్ల కదా ఇచ్చింది. పెదారకట్లకు వచ్చినాక కొన్ని రోజులు కూడా ఉన్నాం. కొన్ని రోజులు కూడా ఉన్నాక ఇంకా కొన్ని రోజులు జరిగినాక వేరు పోయినాం మేము. మీ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీతో మీ అత్తగారు వాళ్ళతో ఏర్పడ్డారు మీరు? వేరు పోయినాకే ఉద్దాలం అయినాం కదా అప్పుడు మాకెందుకు కొంచెం ఇచ్చిండ్రు మేకలు కూడా పెద్ద గీలే వాళ్ళు
అట్నే ఏదో ఒకటి మా కష్టం జీవితంతో మేమిద్దరం నీ టార్గెట్ అయితే కరెక్టే ఉంది. అంటే నీ టార్గెట్ ఏది పడ్డా డబ్బులు సంపాదించాలి, సినిమా తీయాలి. ఓకే, ఎప్పుడు చెప్పింది నీకు సినిమా తీద్దామని? ఎప్పుడు చెప్పింది? మళ్ళీ పుట్టింటి ఏదో సినిమా తీసుకుని సినిమా చూద్దాము అన్నది. సరే వెళ్ళమని చెప్పి నేను కూడా తీసుకొని పోయి చూపించుకుని వచ్చినాం. ఇంకొచ్చినాక కొంత టైం అయినాక మనం సినిమా తీద్దామా అన్నది. యాందిని అనేది చేద్దాంలే అని చిత్రకి అనుకుంటా ఉన్నాం. ఊరికే టైం పాస్ ఏమో అనుకున్నారు మీరు. చేద్దాము ఖచ్చితంగా సినిమా తీయాలి అని గట్టిగా మండికేసింది. సినిమా తీయటం అంటే సామాన్యం అనుకున్నాం. చూసేదానికి పోవాలంటే మనం 2-3 నెలలకు ఒకసారి సినిమా పోవం. ఇవాళ సినిమా తీయాలంటున్నావు. సినిమా తీయాలంటే అసలు దానికి వివరం తెలియదు, తవరం తెలియదు. మన చదువు సంధిలో ఏడ సినిమా తీసేది కాదని చెప్పి మా ఇద్దరికి దాదాపు 1 సంవత్సరంన్నర దాకా గొడవ. నువ్వేమో వద్దని, ఆమెనేమో తీద్దామని. ఏమేమో రూపాయి దాచి పెట్టుకున్నది. చెప్పలే అవి అప్పటికి చెప్పలే నీకు? నేను కూడా అడగల ఎంత నేను కూడా డబ్బులు వస్తానే దాచి పెడుతుంది, మనం అయితే ఖర్చు పెడుతుంటామని చెప్పి ఆమెకు వదిలేసాను. ఇంక మా పిల్లవాడు చూసిండు. మా ఇద్దరు గొడవ. ఇంకొకసారి నేను సినిమా తీయాల్సిందే, నేను పనికి రాను, నువ్వు పొలం ఎట్టనే చేసుకుని నేను రాను, నీ పొలంలో కూడా అడుగు పెట్టని చెప్పి ఎగ్గొట్టేసింది పూర్తిగా. నేను ఏరే వాళ్ళు వచ్చి నాకు ఇత్తనం అయితే పంట రాదు నా చేతికి. నేను పంటలు కూడా బాగా మంచి పంటలు వేస్తా. అశ్వగంధ వేసిన, మల్బర్ వేసిన, తర్వాత 30 ఎకరాలు మల్లె తోట వేసిన, బంతి పూల తోట. 30 ఎకరాలు ఊర్లో ఎవరు మా ఏరియాలో వేయాలంత తోట. మా తోటలోకి వచ్చి చాలా మంది ఫోటోలు తీసుకుని పోయేవాళ్ళు. అట్ట పంటలు పండించేవాడిని. మనం సినిమా తీయాల్సిందే మొండికి. నీ ఇంటెన్షన్ ఏంటంటే ఈమె చేయితో ఏది పెట్టినా అది నీకు లక్షలే అది. ఆమె చెయ్యి అట్లాంటిది. రాలేదంటే ఇంకా 2 సంవత్సరం వరకు నాకేం లేదు. పెట్టినవి కూడా సగాలు కూడా రాలేదు. సరే ఇంకేం చేద్దామని అడ్డం తిరిగి కూర్చుంది అమ్మ. మా పిల్లోడు మా ఇద్దరు గొడవ వింటా ఉండు. నువ్వేమో చేను కడిగి పోతే ఆయన ఏమో మేకల కాడికి రాకపోయా, ఈ జీవాలు అయింది, మీ పని అయింది, ఇప్పుడు మీరు శిలమ అయ్యింది, మీ తంటాలు మేము చూడలేకపోతున్నాం. అతనేమో వెళ్ళిపోయారని వాడు కడుచుకుంటాం. ఇప్పుడు వచ్చారు రవి అనేవాడు. సరే ఏం చేస్తాను మేలకుండా నడుచుకుంటామని ఒకనాడు గట్టిగా నడుచుకున్నాం. అవునా? గట్టిగా నడుచుకుని అది చూసిండు, పెద్ద పిల్లాడు అయిన కదా, చూసి ఇంక కాడ కుదరదని చెప్పి వాడు జంప్ అయిపోయాడు. వెళ్ళిపోయాడు మీ దగ్గర నుంచి. ఏం చేసిన పనికే ఎటపోయినా చెప్పు. వచ్చిందా ఇప్పటికి? ఇప్పుడు వచ్చిండు. అప్పుడే వద్దని వెళ్ళిపోయాడు కదా సినిమా తీయాలి వద్దని. అబ్బాయి వెళ్ళిపోతుంటే నేను పాలు పిండుకొని బజార్కి పోయి కేంద్రాలకు పాలు పెడతాం కదా. 30 బర్రెలు పాడంటే 10 బర్రెలు వెళ్ళిపోయినా 10 బర్రెలు పాలు ఇస్తూనే ఉంటాయి మాకు. ఎప్పటికీ నీకు పాడి ఎప్పుడు పై అగ్గట్టేది లేదు, ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి, పాలు తీస్తూనే ఉంటా, పాలు పోతా అంట. అందరు కూడా ఇన్ని బర్రెలు పాలు ఆడుతా, ఒక్కొక్క బర్రెని పాలు ఇవ్వలేమని కూడా అంటారు మా ఊర్లో. అంటే మా అవసరం మేము తీసుకోవాలి అని చెప్పి అంటా. నేను అత్తా చేసుకుంటా, రూపాయి సంపాదించుకుంటా ఉంటే మా నువ్వు ఈ గొడవ అవుతుంది కానీ నా తన పైసలు ఉన్నాయని చెప్పట్లేమే. చెబితే అన్ని అయిపోతారు వాళ్ళు. చాలా తెలియమంతరాలేను. ఓకే, ఇప్పుడు నువ్వు అనుకున్నావు కదా ఎలాంటి సినిమా తీద్దామని అనుకున్నావు? సినిమా తీద్దామన్నావు, ఓకే, ఎలాంటి సినిమా తీయాలనుకున్నావు? ఎలాంటిదంటవా, మాకు మాతంగులు వస్తారు, ఎల్లమ్మ తిరణాలు చేస్తాం కదా, ఎల్లమ్మ కొలుపులు చేసుకుంటాం మేము. ఎల్లమ్మ కొలుపులు చేసుకున్నప్పుడు మాకు మాతంగి వచ్చింది. అంటే మీరు ఏ క్యాస్ట్ మీది? యాదవులం. గొల్లోలం. అట్టంటే అర్థం వద్దా? యాదవా? మేము అదే. ఓ మంచిదయ్యా. నాకంటే మీ మాట తీరు మా దాంట్లో అంటే ఇల్లు ఉండేది గొల్లోల దాంట్లోనే, మేకలు, ఈ బర్రెలు అన్ని. నేను అట్లని మీ తప్పుగా అనుకోవద్దు, వేరేటోళ్ళు కూడా తప్పుగా అనుకోవద్దు కులం అడిగినని. నాకు కొంచెం మా ఊళ్ళు అనిపించింది, అంటే మా ఊళ్ళు మీన్స్ గొల్ల కురుముళ్ళు అనిపించింది కాబట్టి అందుకే అడుగుతున్నా. మేము అదే. తప్పలేదు, మంచిదే. అందుకని మనకి యాదవులకి ఎల్లమ్మ కొలుపులు చేస్తాం. అంటే నేను ఇంకో మాట కూడా చెప్పొచ్చు. చాలా మంది ఏమంటారు అంటారు, ఏ ఇంట్లో రూపాయి వెళ్ళినా వెళ్ళకపోయినా కుండలు జరిగితే ఈ గొల్లోళ్ళ ఇళ్ళ కురుమోళ్ళ ఇళ్ళ సంచుల మూటలు వెళ్తాయి పైసలు అంటారు. దానికి నిదర్శనం నువ్వే. శెట్టి గారు అప్పు ఇవ్వాలంటే మనకే, మన తర్వాత ఒకవేళ రెడ్డి గారికి ఎక్కువ ఉన్నాక కానీ మనల్ని నమ్మినంత ఎవరు నమ్మరు. చదువు సంధి లేకపోయినా మన కాడ ఉన్నంత అమౌంట్ ఎవరి కాడ ఉండదు. ఇప్పుడు కాదనుకున్న వాళ్ళ హెచ్చులు పడి. ఇంకో సామెత కూడా ఉంది, గొల్లోనికి ఏమేరక మల్లెపూ వాసన అని. కానీ మల్లెపూ వాసన తెలియదు, పైసల వాసన అయితే ఖచ్చితంగా. అంటే నేను రాగానే కూడా అనుకున్నా, అంటే నీ ముక్కు పుడక కావచ్చు, నీ మిసాల్ అది కొంచెం చూస్తే మనోళ్ళది కొంచెం ఉంటాయి, జుట్టు ఉంటది, అది ఉంటది జర ఆ పోలికలు. ఆ రోజు మమ్మూలు చేపించారు, ముక్కు పొడక, కమ్మలు, కాళ్ళ గొలుసులు. డబ్బులు సంపాదించినా కూడా ఈ రోజుకి నేను అంత ఒక వస్తువు చేపించుకొని కానీ ఒక చీర కొనుక్కొని కానీ నేను ఎరగను. ఏమో మొత్తం ఈ మధ్య నా ఇంటర్వ్యూలో మొత్తం మా వాళ్ళే వస్తున్నారు, అందరు లైన్ పెట్టిరు. మొన్న నర్సయ్య తాత డబ్బులు దాచిపెట్టినాం, అంత అయిపోయింది, లొల్లి అవుతుంది. ఎలాంటి సినిమా అనుకున్నా? డబ్బులని దాచిపెట్టా, చిలమా తీయాలన్నా వీళ్ళు అంతా తగులాడుకుంటారు, బాగానే గొడవ చేసుకుంటారు. నా మీద కూడా బాగా గొడవ పెట్టుకుంటారు వీళ్ళు. రోజు
అయినా మా అబ్బాయి నువ్వు ఇట్లా చేస్తే ఉన్నమ్మా నేనని చెప్పి మా అబ్బాయి వెళ్ళిపోతానంటే అప్పుడు యాడికి పోతాను ఏందంటే వెళ్ళిపోయి కట్టిస్తారు కదా, ఎక్కడికి పోతాయంటే నేను ఎటో ఒకటి పోతాలమ్మా నీకెందుకు అన్నాడు. ఏందయ్య అట్ట అంటావు, ఎటో ఒకటి పోతే అట్టమ్మా, మేకలుండే బర్రెలుండే మళ్ళీ వ్యవసాయం ఉండే ఎద్దులు ఇన్ని ఉంటే నువ్వు ఎటో పోతే అట్ట అని చెప్పి పరిస్తే, లేదమ్మా నువ్వేదో సినిమా చేయాలని మా నాన్న ఇట్టని అంతా ఆడదాడు ఇబ్బంది పెడతాను. మన దాంట్లో ఈ మామూలుగానే ఏదైనా వేస్తేనే ఈ పాడైపోయి ఇంకేమైనా రోగం పుట్టినాదిరా. వ్యవసాయము ఆ బర్ల కాడికో గొర్రె కాడికో ఒక ఇదే అంటే నీకు ఒకటి పెడితే ₹1,00,00,000 చూడరు మనోళ్ళు. కష్టపడి ₹10 సంపాదించినా సరే కానీ మన వృత్తిని ఖరాబ్ చేయకుండా మన వృత్తినే సంపాదించని చెప్తారు. అది నాకు అర్థమైంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తాను అంటే నేను ఇది మీకు చెప్పాలి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన అంటే మళ్ళీ ఇది ఏంటంటే ఈ కురుమగుళ్ళలో సినిమా అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, కానీ ఒకప్పుడు దీనికి కోయిట్ ఆపోజిట్. అంటే దీనికి అంటే ఈ సినిమాలు ఈ బొమ్మలు అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు ఏదైనా సరే. నువ్వు అప్పటి నుంచి టార్గెట్ పెట్టినావంటే నువ్వు అసలు నీకు సెల్యూట్ కొట్టాలా. సినిమా ఇట్టా ఫట్టా పక్కన పెడితే ఇట్టావాలని కోరుకుంటున్నా దేవుణ్ణి నేను. ఎందుకంటే మీ కష్టానికి అంటే ఇట్టవడం అంటే ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చి మీ పట్టుదలకి రేపొద్దున నేనైతే గర్వంగా చెప్తా, ఒక యాదవ బిడ్డ గర్వంగా ఈరోజు ఒక యాదవ బిడ్డ ఒక సినిమా అని ఒక చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకొని ఈరోజు సినిమా తీసి చూపించింది అనేది అయితే నేను చెప్పగలుగుతా. అంటే యాదవ అంటే ఈడ నేను మన యాదవులనే కాదు, అంటే చిన్నప్పటి నుంచి గోల్ పెట్టి గోల్ కోసం కొట్లాడినావంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్. అసలు చేయాలనిపించింది, నేనైతే 10 మంది తెలియాలని బాగా ఇష్టంగా ఉంది చేసా. మా అబ్బాయి వెళ్ళిపోయినాక కూడా వెళ్ళిపోయిండు, 500 డబ్బులు ఇస్తే తీసుకోవాలి. అబ్బాయి కూడా తీసుకోపోయినా తీసుకోయని బత్తిలాడు చేతులు పెట్టా. ఈయన నడితే ఏమైనా డబ్బులు ఇచ్చాడు, ఇయ్యలేదు. నేను వెళ్ళిపోయాడు డబ్బులు ఇచ్చేది అన్నాడు. ఈయన కాబట్టి అలిగిపోయేవాడికి డబ్బులు ఇచ్చేది ఏంటంటే అలిగిపోయినా ఏది పోయినా కానీ మన పిల్లోడు ఎక్కడ తింటాడు ఎక్కడ తింటాడు మీ వల్లనే కదా అలిగిపోయింది. అందుకే నేను తెచ్చి 500 పాల కేంద్రం కడిపించుకొచ్చి 500 ఇస్తే వెళ్ళిపోయి సంవత్సరంన్నర అస్సలు ఫోన్ చేయలే. నువ్వు దాచిపెట్టిన దాంట్లోకి రూపాయి తీయలే, మళ్ళీ పాల కేంద్రం దగ్గరికి పోయినావు. పాల కేంద్రం కానీ ఎట్టొస్తాయి మనకి. అప్పుడు పోయి తీసుకొచ్చి ఇస్తే తీసుకోవాలి, బత్తిలాంటి చేతులు పెట్టి ఏడిసి ఇంకా తీసుకొని ఇంకా పోయిండు. పోయినాక 2 సంవత్సరం దాకా అసలు ఫోన్ చేయలే, మాట్లాడలే, ఏం లేదు. అప్పుడు 1 సంవత్సరంన్నర ఎన్నాళ్ళు అయినాక ఫోన్ చేసిండు. అబ్బాయి ఇక్కడ చెల్లు లేదు, వెనకటి చిన్న చెల్లులు, అప్పుడు అంతే కొద్ది చెల్లులు, పెద్ద ఆడి చెల్లు అలా ఆ చెల్లు తీసుకొని మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడేదంటే నీకెందుకు ఎవరైతే అన్నాడు. ఎప్పుడు అంతే అంటలే, ఇప్పుడు కూడా అంతే అంటాడు అని. సర్లే అని మళ్ళీ మొబైల్ పాలు పిండుకొని వచ్చారు, మాట్లాడించి అంతసేపు. పాలు పిండుకొని వచ్చినాక మళ్ళీ ఎవరు చేసిందని మళ్ళీ అడిగిన. నేను మా వాడు చేసిండేమో అడిగే వరకు ఆ రవి చేసినాడని ఇచ్చిండు. ఇచ్చినాక తీసుకొని మాట్లాడినా. ఏంది రవి ఎటు పోయినావేంది, అప్పుడు పోతివి డబ్బులు లేపాయి ఏం లేపాయి ఫోన్ లేపాయి అడిగిపోయినా అంటే ఇంకా ఎందుకమ్మా నీకు నా తప్పని అన్నాడు. ఏందమ్మా అట్ట అంటావు చెప్పయ్యి, ఆడను డబ్బులన్నీ మీ నాన్న పొలం పనులకు పెట్టి అయిపించిండు, డబ్బులు లేవు ఏం లేవు, ఉండి బాలు కొట్టి ఎంత వచ్చి ఎంత ఉంటాయని అయిపించిండు రమ్మని చెప్పి అడిగాను. అడిగితే నిజమేనమ్మా నువ్వు మాట నిజమేనా అన్నాడు. నిజంగా నాన్న ఏం లేవు నాకు ఆ డబ్బులు లేవు, ఇప్పుడు పని చేసుకుంటే ₹1 లేదని చెప్పి ఇంకా అంతనే ఏమనుకోండా 1 నెలన్నర అయినాక వచ్చిండు. ఊరికి వచ్చిండు. ఊరికి వచ్చినాక ఇంకా పని చేసుకుంటున్నా, మేకలు కాసుకుంటా, బర్రెలు కాసుకుంటా, ఈయన వ్యవసాయం చేసుకుంటా ఇంకా కాసిన డబ్బులు పోగాయినాయి. మనకేందంటే మేకలకు పాలు రోజుకి 40 లీటర్, పొద్దునే 40-50 లీటర్ పాలు పిండుతా నేను. అందరూ కూడా ఏనంటాడు కూలి వాళ్ళ పెడతాను ఒకరిని బర్రెలు కాయటానికి, నువ్వేమో పాలు పిండుకొని గడ్డి పొడి తెచ్చుకొని కూలి వాళ్ళు పెడతా అంటే కూలి మనిషి పెడితే 5,000 ఇవ్వాలి. అప్పుడు రోజుల్లో 5,000 ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి 5,000 నాకు మిగులుతాయి కదా. నేనే బర్రెలు కాసుకొచ్చి, నేనే గడ్డి కోసుకొచ్చి, నేనే పాలు పిండుతాను, ఎవరిని మనిషిని పెట్టద్దు, నేనే చేశాను. అన్నీ మిగులుతాయి నా డబ్బులు బాగా. నేను బాగా కష్టం చేసిన అప్పటి నుంచి ఇప్పటికి కూడా 2 మనుషులు పని చేస్తాను. నాతో 2 చేయలేరు ఇప్పుడు కూడా, అంత పని చేస్తాను. అన్ని బర్రెలు పాలు పిండితే మా ఊర్లో అందరూ అంటారు మమ్మీ ఇన్ని బరిగొడ్లు ఆడ పిండుతావు అంటారు. మళ్ళీ నీకు దండం తల్లి, నీకు అసలు ఇప్పుడు మేమే చేయలేము. ఇంటింటికి పాలు అద్దేసుకొని ఇంటింటికి పాలు పోతారు. రెడ్డి గారికి గాని అయ్యవార్లకు గాని మొత్తానికి పాలు పోతా పొద్దునేది. ఓకే, కొడుకు వచ్చిన తర్వాత అప్పటికి కామయ్యరా మీరు మళ్ళీ కొడుకు వెళ్ళిపోయినాక సినిమా వద్దని వద్దనుకోలే, చేస్తా ఉన్నాం. రూపాయి నుంచి మళ్ళీ మా అబ్బాయిని పిలిపించుకున్నా నేను ఇంటికి. సినిమా స్టార్ట్ అయిందా? పిలిపించుకొని మా అబ్బాయికి చెప్పి మీలాగా కెమెరాలు ఎత్తుకొని మా ఊర్లో జనకేశ్వరం తిన్నాలటప్పుడు కెమెరాలు వస్తారు అక్కడికి. వాళ్ళని అడిగా సినిమా చేయాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టంగా ఉంది కదా అని వాళ్ళని అడిగి ఏందయ్యా సినిమా చేయాలంటే ఎంత అవుతాయంటే ఏం సినిమా చేస్తాయని పెద్దామని వాళ్ళు అంటే నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నాలే చెప్పండి అబద్ధం ఆడకుండా అని చెప్పా. అంటే వాళ్ళు అన్నారు
1,00,000 1,00,000 అయితే షార్ట్ ఫిల్మ్ అవుతుంది అయిపోతుందా? చూసుకోవచ్చు, టీవీలలో వేసుకొని బాగుంటది అంటారు. అట్లయితే 1,00,000 అయితే ఇంకేమో నాకు అక్కడ చాలా ఉండాలి డబ్బులు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 20 సంవత్సరాల నుంచి చేసుకుంటా ఉన్నా కదా, చాలా ఉన్నట్టు 1,00,000 అంటే లెక్క ఏముందని చెప్పి చిన్నగా మళ్ళీ మా అబ్బాయిని అడిగిన, ఏంది రవి ఇట్టడి సంగతి 1,00,000 1,00,000 అయితే షార్ట్ ఫిల్మ్ అవుద్దట కదా, చేపించుకుంటాను నేను 10 మందికి తెలుస్తారు రవి, నేను ఎంత కష్టం చేస్తున్నా చూడు. చిన్నప్పటి నుంచి కూడా కష్టం చేసుకుంటూ వచ్చిన మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా. మా అమ్మ అయితే నన్ను గర్వంగా పెంచిండ్రు. మా అమ్మ బాగా పనిచేస్తుంది, మా అమ్మ బాగా పనిచేస్తుంది. తర్వాత మా అక్కలు, మీ అమ్మ నాయన పక్కన పెట్టు, మీ ఆయననే నిన్న ఒక్క మాట అనకుండా నీకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అంటే బాగా ఆర్చిండ్రు, బాగా చేసిండ్రు. ఇక ఉంటది కదా సినిమా అనేసరికి ఎవరికైనా. అంటే మనం దాని గురించి తెలియనప్పుడు ఎవరమైనా నీకేమైనా పిచ్చిలేసింది, దయ్యం పట్టిందని కూడా అనుకోవచ్చు. మరి అదే కదా వచ్చిందా మైండ్ లోకి ఏమన్నా అన్నారా? వీళ్ళే కాదు పక్కన వాళ్ళు కూడా, నీకేంది పిచ్చా ఎర్రా ఏంది నువ్వు చేసే పని ఏంది నువ్వు చేసేదని అందరూ అనేవాళ్ళు. నన్ను నాన్న వాళ్ళు ఎవరు లేరు అన్నా కూడా నేను ఎవరికి లెక్క పెట్టకుండా దేవుడు దండం పెట్టుకుంటా ఉంటా. నాకు అనుకున్నావా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, ఎప్పుడు నేను చెయ్యాలి. ఎవరేమనుకున్నా దమ్మంగారి జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, పుట్టింటికి రాసేది, ఆ 3 సినిమాలు ఎంత బాగుంటాయి చెప్పు. అవును, అవి 3 మేము కష్టపడేటే కష్టపడరు వాళ్ళు. సినిమాలు వాళ్ళు కష్టపడరు, మేమే పొలంలో కష్టాలు పడ్డాం. అప్పుడు రూపాయి తీసుకొచ్చా ఎవరికి ఇస్తే ఏమవుద్ది, ఎవరికి ఇచ్చిన ఎగనైపోతారు. అవును ఇదైతే కరెక్ట్ మా, సూపర్, ఇదైతే కరెక్ట్. రూపాయి ఇచ్చినామంటే మళ్ళీ రావు. ఈ రూపాయి చేసి తర్వాత 10 మందికి తెలుస్తాను. డబ్బులు లేకపోయినా కానీ ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను కష్టం చేస్తాను. అప్పుడు కూడా అదే అన్నయ్య అవుతాం. ఇప్పుడు కూడా అన్ని చేసి రూపాయి సంపాదించి ఉండి పగలు కొట్టి వీళ్ళిద్దరిని నమ్మించుకొని. ఈ ఉండి దగ్గరకు వద్దాము. దీనికంటే ముందు ఇప్పుడు గొడవ పడ్డాడు, కొడుకు పోయేసి వచ్చిండు. వచ్చిన తర్వాత ఎట్లా కన్వే చేసినావు వీళ్ళిద్దరిని? వీళ్ళిద్దరినే మా అబ్బాయిని అడిగా, రవి ఇట్ట సంగతి అంటే, మా నాకేం చెప్పావు నువ్వు, సినిమా వద్దు ఏమొద్దు, నేను పొలం పని చేస్తా, బర్రెలు కాసుకుంటున్నాను రాయ, నేను అన్ని చేయలేకపోతున్నాను, నువ్వు పని ఏం చేద్దు అని చెప్పి పిలిపించి మళ్ళీ ఇప్పుడు సినిమా అంటున్నావా అని చెప్పి మళ్ళీ మా వాడు అంటే, లేదులే రవి నేను ఇంత కష్టం చేస్తున్నా, మరీ డబ్బులు చాలా ఉంటాయి, నువ్వు పోయినాక కూడా చాలా డబ్బులు దాచిపెట్టినావు అని చెప్పి గట్టిగా అడిగినాక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరు? డబ్బులు ఉన్నాయి రాంకాడ, డబ్బులు అయితే ఉన్నాయి, ఏమంటే నీకు ఈదు నాకే 10 రూపాయలు కూడా ఈదు, మనం ఏం చేద్దామంటే సినిమాని పెట్టి తీద్దాం. 1,00,000 పెట్టి సినిమా తీసిన రకంగా చాలా డబ్బులు ఉంటాయి ఎంతని ముందు ఎంతనే తీస్తారమ్మా చెబితే, నేను అడిగితేనేమో నువ్వు కాదు నువ్వు పక్క బొమ్మను, సరేలే నీకు మాట ఎట్ట పెట్టాలనుకొని వాడిని పంపించిన. ఇంకా అంతా ఇద్దరు పోయి దాన్ని తీసిండ్రు, అన్ని డబ్బులు అన్ని కోటం చేసిండ్రు. అమౌంట్ బాగానే. ఇంట్లో పెట్టిన 30 లక్షలు పెద్ద ఉండి మట్టి కొండ, కుమ్మరాలు కడపోయి మట్టి కొండ తెచ్చి అప్పుడు కుండల్లో చీరల్లో ఇక్కడే పెట్టేది. మనకేమున్నాయి అప్పుడు ఏమీ లేవు. కూజ అని ఒకటి పెద్దది వచ్చేది, దర్శలు అంటే దాదాపు నా ఎత్తు నీ ఎత్తుంటది. అవును, అది మా దగ్గర కాగు అంటారు. 5 గరిసెలు ఉన్నాయి మా ఇంట్లో. ఎన్ని? 5 గరిసెలు ఉంటాయి గింజలు పోసుకోవడానికి. ఎలికలు కొడతాయని చెప్పి కొండల పోతే ఏం రాక వాటిని. అవును, అటు మధ్యలో తిరిగి చేసింది. ఎప్పుడో చూస్తే వేసుకుంటా ఎవరు దూరు కదా, అవసరం కూడా ఏముంది, బర్రెలుండే మేకలుండే, మళ్ళీ వ్యవసాయం పనులుండే, మళ్ళీ మధ్యలో ఎండాకాలం అంత కూరగాయలు పోతా, ఏమి కూలికి కూడా పోతా. నేను మొత్తం పలగొట్టిరా ఇట్లా తీసి పగలు పెట్టాం. మా అమ్మ అంతవరకు కొట్టి తీస్తే చాలా డబ్బులు ఉన్నాయి. అవన్నీ లెక్కేసుకోరు ఇద్దరు. ఎన్ని రోజులు పట్టింది లెక్కేయడానికి? 2 రోజులు పట్టింది. చిల్లర్లు 10, 100, 50 అంత చిల్లరే, 500 అయితే ఏం లేవు. మొత్తం లెక్కేస్తే ఎన్ని లక్షలు వచ్చింది? 30 లక్షలు వచ్చింది. ఒక 1000 అటు ఇటు తక్కువ. ఓకే సరే, ఒక 27 లక్షలు వేసుకోపోని నీకేమనిపించింది అన్ని పైసలు బయట తీయంగానే? ఈ పైసలు తీయంగానే ఈ డబ్బులు పెట్టుకున్న సినిమా షార్ట్ ఫిల్మ్ తీసేసి ఇంకా ఇది డబ్బులు తీసుకోపోయి నేను పొలం కొందాం అనుకున్నా. అంటే ఆ రేట్లో కొంత పొలం 60,000 70,000 ఉంటుంది ఎకరా. 10,000 20,000 అంతే. మన చేనుకి 60,000 40,000 ఉంది. ఆ పొలంలో 10 ఎకరాల పొలం తీసుకుందాం, మన పిల్లలు పనికొస్తుంది, మనం చేసిన కట్ట మళ్ళీ చేయొద్దు, జీవాల పని ఎక్కడ ఉంచుకుంటూ సావాలని మేము ఆలోచన చేసుకుని ఇద్దరం. ఎవరెవరు? ఈమె కాదు, మీ కొడుకు మీరు. ఇంకా ఈ సినిమా అని ఈ డబ్బులు బయటకు వచ్చినాయి కదా, ముందు ఆ సినిమా తీసి తృప్తి పర్వాలి, లేకపోతే మళ్ళీ నడం తిరుగుద్ది. ఇంకా దీన్ని ఎవరికి తెలియాలా, మాకు ఎవరికి సినిమా గురించి తెలియదు. మా అన్న కొడుకు ఒక అబ్బాయి సైదులు అని ఉండు, ప్రేమ కథ చిత్రంలో సైదులు క్యాటర్ చేసిండు, అంత నియాలే ఉంటాడు, చెన్నిపోయిన వెంకటేశ్వర్లు అడిగారు, సైదులని క్యాటర్ చేసిండు, వాడిని పిలిపించుకున్నాం. ఆడొచ్చిన సైదులు అది ఉంటది ఆయన దెయ్యాలు. అవునవును, మారుతి డైరెక్టర్ మారుతి ఆడదారాగా మళ్ళీ ఆయన రాజు అని చిల్లు కెమెరా రాజు ఒక అబ్బాయి మన కావలికి వెళ్ళి, అతను కావలి రాజు
అవును అవును ఆ అబ్బాయిని పిలిపించుకోవడం వీళ్ళు వాళ్ళ తోడై ఇంకొక ఆయన దర్శిలో రఫీ అని నియాలనే ఉంటాడు కెమెరామెన్. రఫీ ఎక్కడ ఎన్నో ఉంటది రఫీ దర్శి ఆయన ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు. ఇక్కడే ఉంటాడు. అవునా రఫీ ఆ. ఓకే 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 వీళ్ళు ముగ్గురు కూర్చొని మావోడు ఏం చిలమ తీయాలా ఎట తీయాలా చిలమ అంటే ఏంది దీని వివరాలన్నీ మొత్తం ముందు చెప్పారు. ఏమో నేను కథ చెబుతానంది. అవునా ఏమో MABS చదివినప్పుడు చిన్న చదువు కాదు. ఓకే కథ చెప్తాను చెబుతా ఆమె. మాతంగుల గురించి మనకు తెలుసు కదా. మాతంగుల గురించి ఇప్పుడైనా వస్తారు కదా, కొమ్మూలు కథలు చెబుతారు. కొమ్మూలు కథ చెప్పి కొమ్మూలు అన్ని చేసి యాపాకులు పట్టుకొని ఎగిరి మాతంగి చేసుద్దిగా. ఆమె వచ్చి మనకి ఎప్పుడైనా ముందు ఎల్లమ్మ కొలుపు మీకు చేరు ఎక్కడ కొలుపులు ఉంటాయిలే. ఎల్లమ్మ కొలుపుల్లో కొమ్మోళ్ళు జోడు కొడతా మన కజ్జ అయితే మనం సోలు వస్తాయి. మనం తాళ్ళతో కొట్టుకోవటం బొల్లాలు తీసుకుని ఎగరటం మనమంతు. అవును ఆ యాపాకు తీసుకొని ఎగురుతా కళ్ళు తాగటం వాళ్ళ మీద తొక్కడం మాతంగి వంతు. మన ముగ్గురు ఉంటేనే ఆడ ఎల్లమ్మ కొలుపు జరుగుతుంది జరగ. అవును స్టోరీ ఏం చెప్పినావు నువ్వే చెప్పినావు స్టోరీ మొత్తం ఇప్పుడున్న సినిమా మొత్తం అంతా చెప్పాల. దాని మొదలంతా చెప్పకపోతే దాని కాలం వాళ్ళు అల్లుకొచ్చారు దాన్ని ఎట్లా డెవలప్ చేసారు. ఎవరు డైరెక్టర్ ఎవరు మీ సినిమాకి? రవిబాబు సెల్ఫరావు కొడుకు డైరెక్టర్ మా కొడుకు అబ్బాయినే పెట్టుకున్నాం. మీ కొడుకునే వాళ్ళ ద్వారా ఎవరిని పెట్టినా మనం ఇప్పుడు పెట్టి చిన్న పని పోయినా బయట వాళ్ళు నమ్మితే ఏం చేస్తారంటే జోబిలే కాల్ చేసి నువ్వు పోరా నీ అమాయక తనకు సరిపద్దలేమని తని పంపించే రోజులు ఎప్పుడైనా అంతే. ఒకరు అమాయకంగా వస్తే జుట్టు పట్టుకుని మీకు పంపిస్తారు. డబ్బులు ఉన్నాయి ఎట్ట తీసుకోవాలని వాళ్ళకి ఆలోచన తెలుసు. మనం ఏదైనా నమ్ముతాం ఇట్లా కాదులేమని చెప్పి ఈయన్నే మాకు తెలిసింది. మా కొడుకునే పెట్టేద్దాం. స్టోరీ రైటర్లు డైలాగులు ఇవన్నీ ఎవరు చేసారు? అందరినీ పనుల్లో పెట్టుకున్నారు. వాడి ద్వారాగానే ఎన్ని అందించుకోండి. ఓకే హీరో ఎవరు అన్నారు? రవిబాబు. ఒక్కసారి మీ ట్రైలర్ ఏమైనా వచ్చిందా? ఉందా ట్రైలర్? ఎలాగని రేపు కానీ వస్తుంది. ఓకే పోస్టర్లు ఏమైనా రెడీ అయినా? ఒకసారి చూపిస్తారా పోస్టర్ నాకు? సినిమాలో ఒకసారి చూపియండి. ఆయన హీరో అన్న చూపియండి నాకు ఒకసారి. హీరో రవిబాబు. ఫాస్ట్ లో తెస్తా. స్పిరిట్ మూవీ నరసమ్మ అని కొడితే లేకపోతే టైటిల్ వస్తుంది. టైటిల్ వస్తుంది ఏమది ఏం కొడితే? స్పిరిట్ మూవీ నరసమ్మ. నరసమ్మ వచ్చింది రవిబాబు ఈయనే కదా? ఆయన సత్యప్రకాశ్. వీళ్ళని పెట్టుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు హీరోగా వీళ్ళని పెట్టాలని? ఇంకా ఇంతకంటే కొద్ది వాళ్ళు పెడితే నా చూడరు అని చెప్పి వీళ్ళు సలహా ఇచ్చారు. రవిబాబు, సత్యప్రకాశ్, చిత్రం సేను. తర్వాత ఈ సైదులు, గబ్బర్ సింగ్ ఆంజనేయులు, నాగిరెడ్డి, చిట్టిబాబు. కాదే నువ్వు ఇంతకుముందు ఏమన్నావు? 1,50,000 ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి 10 ఎకరాలు పొలం కొందామని. ఇప్పుడు వీళ్ళు రారు కదా అంత తక్కువలో, మరి మళ్ళీ ఎట్లా సేపు జంప్ అయింది షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమా? ముందు మొదలు పెట్టినప్పుడు వీళ్ళు రవిబాబు వాళ్ళు లేరు. వీళ్ళు పెట్టుకొని మాల్కొండ అని మన కందుకూరు దగ్గర మాల్కొండ స్వామి ఉంది. అవును మాల్కొండ ఎర్లపాడు మాల్కొండ స్వామి ఉంది ఆ పక్కన. కందుకూరు దగ్గరే కదా ఇవన్నీ? కందుకూరు దగ్గరే. అక్కడ షూటింగ్ వీళ్ళు పెట్టుకొని చేస్తాను. ఇంకా ఇది తీసుకొని 18 రోజులు షూటింగ్ జరిగింది అక్కడ. అప్పుడు 18 రోజులు షూటింగ్ జరిగే ఈ డబ్బులు కంప్లీట్ గా అయిపోయినాయి. 30 లక్షలు అయిపోయినాయి ఇంకా 18 రోజులకే. అది తెలియలే మా ఇది చేయటానికి. నువ్వు ఇప్పుడు ఒకరోజు చేసినవా నిన్ను మళ్ళీ పంపించేస్తారు. మళ్ళీ నువ్వు అడిగి పోయి మళ్ళీ వచ్చేళ్ళకి డబల్ ఖర్చు పడుతుంది. చేసింది చేయటం ఒక కెమెరాతో పోయేది 4 కెమెరాలు చుట్టూ పెట్టడం. వాళ్ళు చెప్పిన మాట వెనక తొలిగా ఇలా చెప్పని చేత కాక చెప్పిన మాట వెనక తొలిగా అయింది. ఆ డబ్బులు అయిపోయింది. ఇంకా ఎగ్గొట్టి ఇంటికి వచ్చేసింది. మొత్తం 30 లక్షలు ఖతం అయిపోయింది. ఇంతవరకు రిలీజ్ చేసుకోవచ్చు బాగుంటది ఇంటికి వచ్చిన. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా దీన్ని ఎటు చూసేదానికి లేదు. ఇంకా కొరవ ఉంది. ఒక 60-70 పైసలు ఉంటుంది. 30 పైసలు కొరవ ఉంది. ఇక్కడైనా ఒక్కరం పెద్ద ఆటలో పెడితే కొద్దిగా పోతుంది అని చెప్పి ఆయన మాట్లాడాను రవిబాబుని. లాస్ట్ అంటే ఇది అయిన తర్వాత మళ్ళీ 2 టెప్పులు. ఇంకా ఇంటికి పోయిన తర్వాత ఏం జరిగిందంటే మేము ఇంటికాడ 10 రోజులు దీన్ని ఎత్తన్నా దీని వరకు కంప్లీట్ చేసుకోవడమా ఏదైనా చేద్దామని ఆలోచన పెట్టుకొని వీళ్ళు వాడు ఆలోచన పడితే మాకేం అంత ఇది లేదు. పొలం కాడికి తీసుకొని పోయి మా కొడుకులో ఒకని లాస్ట్ కొడుకుని ఆ కుక్కిలిని పెట్టి రాళ్ళు పోలు ఉంటే ఈ సంవత్సరం ఆయా మళ్ళీ పంట వేసే టైం అయినది రాయి రప్ప తీసేసుకుంటే సరిపోతుంది మనమే వచ్చి తీయటానికి కుదరదని చెప్పి కుక్కిలిని తీసుకొని పోయినా. ఆ గుట్ల గదిలేటప్పుడు ఏడో పాముకి సురుగు తగిలింది. అది ఏం చేసిందంటే అది కరిసింది పిల్లోడికి.
అది చెప్పకుండా ఆపుకోలేము చెబుతానే ఏడుతాం. ఖర్చింది. అప్పుడు ఇంటికి వచ్చింది కసిపెట్టి మా పిల్లలందరూ 6 మంది పడుకోన్నారు. 6 మధ్యలోకి వచ్చి గుండెల మీద ఖర్చింది. అమ్మ పాము కూర్చుందమ్మా అని కేకేసాడు. ఎక్కడ ఖర్చింది? ఇంట్లోనా? ఇంట్లో మిద్దెలో లోపల పండుకున్నాను అందరు పిల్లలందరూ. నేను మిద్దె ఏం పండుకున్నా, ఏమేమి బయట పండుకున్నాను పంచలో. మధ్యలో నుంచి ఖర్చింది. నెత్తరంగా ఏమైనా కారుకుంటుంది. ఏమో బయట నుంచి లగెత్తింది. నేను బయట నుంచి దిగొచ్చేలేకి మనిషి మా నాన్న ఖర్చినది బాగా మాట్లాడుతాడు. ఇంకేమేమో మంత్రాలన్నీ వైద్యాలన్నీ వచ్చి చెట్లు గిట్లు అన్ని పశువులు వేసేది. నేనేమో నాకు పాము తేలు గుర్తి మంత్రాలు నాకు చాలా మంది తెలిసిన చెల్లులు అదే బొక్కులు వాళ్ళ నెంబర్ నాకు కళ్ళు కనరాల. ఏం చేయలే. ఇంకా వీళ్ళు పక్కన కేకేసి ఆటో పిలిపించి కనిగిరి చేర్చింది. కనిగిరి పోయేలేకి ఎడగదయ్యా మీరు ఎమర్జెంట్ గా ఒంగోలు తీసుకుపోతేనే బతుకుతా లేకపోతే కష్టం అని చెప్పిండు ఆర్డర్. ఇంకా మళ్ళీ అంబులెన్స్ మాట్లాడి ఒంగోలు దగ్గరికి కిలోమీటర్ యువతలోనే చచ్చిపోయాడు. ఇంకా తీసుకొచ్చి ఇంకా దాన్ని నగదు అయిపోయింది. ఆ డబ్బులు పోయినాయి, ఈ సిల్వ పోయింది, ఇంకా అన్ని పోయి కదలకుండా 2 సంవత్సరాలు తింటానికి కూడా లేకుండా ఇబ్బంది పడిపోయింది. అప్పుడు 10 మంది కూడు అంటే వరకు పెట్టేది కాదు. 10 మందిని పని చేపించుకొని 10 మందికి దారి చూపించే వాళ్ళము. అట్టటి వాళ్ళము ఈ రాకట్లు పాకట్లు ఏమంటే మన వాళ్ళే, బయట వాళ్ళకంటే కూడా. వీళ్ళు సినిమా తీసేవాళ్ళ గొల్లేరి మనసు మెరుగు దగ్గర చేసిందిలే, చిక్క కుదిరింది వాళ్ళకి అని నాకు మాటలు ఇష్టం వచ్చిన ఎదురుకు వచ్చి అంటారు. తట్టుకోలేక నేను చేను కాడికి వెళ్ళిపోతా. చేనుకి మన ఇంటికి 1 కిలోమీటర్ ఉంటుంది, అడిగిపోయి పండుకుంటా. సర్దిపోయి ఏం మధ్యాహ్నమో మాడిజామో దెంకొస్తుంది, మళ్ళీ తింటాం. మళ్ళీ పొద్దుకి ఇంటికి రామ్ ఇద్దరం కూడా. ఇంకా వచ్చి మళ్ళీ సందకాడ పొమ్మిది మళ్ళీ శేవరత వెళ్ళిపోతా ఉంటాం. అట్టా దాదాపు 1-2 నెలలు జరిగింది. ఒక 2 సంవత్సరాలు బాగానే, 1 సంవత్సరం దాకా ఇబ్బంది పడ్డాం. ఇంకా తర్వాత మేము ఈ పిల్లోళ్ళు మా వ్యవహారం చూస్తే మన జంగాలతో వెళ్ళడం అడుక్కోవడానికి అంతకంటే దారుణం అయిపోయింది మా పని. ఏం లేదు, అన్ని పోయినాయి, ఇది పోయింది, పిల్లలు పోయినారు, పరువు పోయింది. 10 మంది కూడి పెట్టేవాళ్ళం 10 మంది పెడుచుకొని తినడానికి కూడా అవకాశాలు లేకుండా జారిపోయాను. మన బంధువులే గట్టిగా మాట్లాడారు. ఇది నేనేం చేయాలని మేము మాకు మా ఆలోచన రాలేదు. పిల్లలు వచ్చి గట్టిగా ఏమైనా వచ్చింది, ఏందమ్మా మీరు ఎట్టుంటే మేమేమైపోవాలో, మేము సావాల బతకాలి, పోయినోడు పోయిన మేము అన్నకురం దారిలోకి వద్దాం, మీరే నిలబడమని. నీకు ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు 1 కూతురు. లాస్ట్ అబ్బాయి చనిపోయాడు పాము గారు. అయితే మీరేమన్నా అనుకున్నారా, మీరేమన్నా తప్పు చేసి ఉన్నాం, ఏదైనా దేవత వల్ల ఇట్లా జరిగిందని అనుకున్నారా? ఒక కొడుకు నాకు అప్పుడు అంత తెలీదు. ఈ ఏమన్నా దెయ్యాల చలమా కదా, ఇది ఏమన్నా పెట్టుకొట్టిందని నీ పూటలు అంటుంటారు. ఈ దెయ్యాల చలమాకి దానికి సంబంధం ఏమంది, ఆ చెవులో ఏదో కదిలిచేలేకి సురుగు తగిలిచ్చి ఎవరైనా కసి పెడతాయి జరుగుతుంటాయని చెప్పి కొంతమంది అంటారు. దాని మీద ఇంకేమీ అనుకోవాలి. చలమారి గురించి అయిందా లేకపోతే వాడు రోజులు లేకపోయిందా, నేను అనుకుంటే రోజులు లేక చచ్చిపోయింది. నాకంటే కూడా ఈ అబ్బాయి మీద కూడా ఆడి పేరు వెంకటస్వామి, చిన్నబాయి వెంకటస్వామి, బదుల పేరు ప్రభాస్. కోడితే మనిషిని అంతం పడిపోవాలి. వీళ్ళు 3 కూడా నాకు సపోర్ట్ లేదు, వాడు నా సపోర్ట్ ఏదేనికి కూడా. నేను కరసాదం చేసే నేర్పే మాస్టర్ని. ఇప్పుడు 60 మందికి నేర్పాను నేను కరసాదన. వాడు నా చేతి కింద ఆపు, వీళ్ళందరూ పనికిరాని లెక్కేసుకున్నప్పుడు జరిగిపోయింది. ఇంకా మళ్ళీ ఏమో చిన్నగా కాదే, ఇది జరిగిపోయిందని చాలా సింపుల్ గా చెప్తున్నావు. నీ ఎత్తు కొడుకు, నీకు ఒక కుడి భుజం అనుకున్న ఒక కొడుకు ఇక లేడు అన్నప్పుడు ఏంటి నీ మనసులో ఏం మైండ్ లేదు, ఏం వేసలేదు నీకు? ఇంకేం లేదు, ఖరాబ్ అయిపోయినా. పోయిన దానికంటే కూడా బయట వాళ్ళ మాటలు ఎక్కువైపోయి నేను ఇంటికి రాకుండా కిలోమీటర్ ఉంటుంది చేనికి, సైకిల్ కూడా పక్కన నడిచిపోయేది. పొద్దున్న లేస్తాను చదువు దాగిపోయి అడపండి. పక్కనే ఉన్నావా కొడుకు చనిపోయినప్పుడు? మా చేతులు ఇద్దరు మా కాళ్ళ మీదనే, ఏమేమో చేతులు పట్టుకుని నేనేం కాళ్ళు పట్టుకున్నా. ఇంకిద్దరు బయట వేరే వాళ్ళు ఇద్దరు పక్కన ఉండరు. జాడిచో అది కట్లు వస్తుంది, కట్లు పోమ అది. అరగంట ఒకసారి 2 నిమిషాలు, ఇంకేం మేమిద్దరం కాదు, ఇంకిద్దరు పట్టుకుని ఆపుకోవాలి. కంపౌండ్ డ్రైవర్ ఉంటాడు, ఆయన లోపల కూర్చుని ఆయన గుండా కూడా కాలే. తన్నితే పగులుతున్నాయి అన్ని. ఇట్లా మూతి పెడితే దాన్ని ఇసిరి దిగండి పీకి. మాకంటే దట్టమైనడు కాబట్టి 1 2 నిమిషాలు చాడించుకుంటూ ఇంకా తక్కిన అరగంట సేపు పండుకుంటాడు కాలకుండా. ఎట్టుందయ్యా అంటే బాగానుందమ్మా అని మళ్ళీ మాకు సమాధానం చెబుతాం. ఇట్లా మాట్లాడుకుంటా కనిగి నుంచి నూతలు పడిపోయిందాక కూడా మాకు మాటలేమన్నాయి. అడిగిపోయినాక జాడిచ్చి దెంగితే ఇద్దరు, నేనే వెనక్కి దీనికి డోర్ కనుకున్నా, ఈ మూతి బీకి దిగిండు. అమ్మ నేను చేతులు పట్టుకొని పని అట్లా జరిగి ఇబ్బంది పడి తిప్పలు పడ్డాం. సరే తర్వాత మళ్ళీ ఏం పెట్టింది దారిలోకి, లేకపోతే మనం దారిలోకి రాలేం. చెడగొట్టిందేమే, దారిలో పెట్టింది కూడా ఏమే. చెప్పకుండా చెబితే బాగుంటుంది, చెబితే బాగా
18 సంవత్సరాలు అప్పటికి. 18 సంవత్సరాలు. అంటే ఈ అబ్బాయి కంటే కూడా ఇంకా మోరు ఉంటాడు. అవునా? గిడ్డి మా పేరు దారిని అడుగుతూ ఎదురైతే ఎత్తుకొని మోసుకుంటా వస్తుంటే అవ్వ నువ్వు వాటి పక్కన తొలగి నిత్యం ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. మరి నీ పంపించిన పని ఏంది, నువ్వు ఇక్కడ ఆడ తిరుగుతాను ఎదనాయలు నరితే నానా నేను తప్పు చేయలే ఆడు వాడు మాటలు వాడు అట్లా జరిగింది. అది లైఫ్ లో అదొక మచ్చలాగా ఉండిపోతుంది కదా. ఏదో తప్పు చేసినాము, నాకు తెలిసి చుట్టాలు ఊరోళ్ళు ఒక ఎమ్మెల్యే చేస్తే అంతమంది రారు, నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం వచ్చారు. అది నాకు వాడు గొప్పతనం. మన చుట్టుపక్కల ఎన్ని వాళ్ళు ఊరేగింపు చేసి పారేస్తారు, అట్లా పారేసి ప్రతి ఒక్క మనిషి మట్టేస్తారు. నేనైతే పారేది అని కొనకళ్ళ మెట్టి నుంచి. ఎందుకు నువ్వెందుకు వెళ్ళలేదు? మన రోజులు వెళ్ళనియరు, బోర్డు చచ్చి కాడికి ఆడవాళ్ళు రావడానికి లేదు. తల్లి రావద్దు. కొనకళ్ళ మెట్టి నుంచి విలేకరులు వచ్చారు. నేను కమ్యూనిస్ట్ పార్టీ అయితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ ఇది తీసుకుని వచ్చారు, కెమెరాలు పేపర్లు వేయించుకుంటాము, ఇది తీస్తే ఏదో బాడీ చేస్తే డబ్బులు వస్తాయి. అద్దు రూపాయి నాకు అవసరం లేదు, అసలు పోయింది నాకు డబ్బులు వద్దు ఏమద్దు. వచ్చినాక తీసుకుని ఉన్నట్టు బొడి చేద్దాం పొమ్మని తీసుకుని బొడి చేసాను. పాము కరిస్తే డబ్బులు వస్తాయి నీకు. రమేష్ అన్న ఒక ఆయన బాలనరసింహన్ వాళ్ళందరూ సపోర్ట్ చేసారు బాగా. ఏమొద్దు డబ్బులు పని లేదు, ఏం పని లేదు. వాడికి టైం లేకపోయిండు, అంతవరకు వదిలిపెట్టేద్దామని చెప్పి తీసుకుని పడేసి మాకు అట్లా చేసిండు. కాబట్టి వాడు ఏం చేసిండంటే దాంట్లో రవిడీకి ఇచ్చిండు సినిమాలో. ఇప్పుడు మా వాడు సినిమాలో రౌడీకి ఇచ్చిండు, చిన్నోడు చిన్న ఆయననే రౌడీ వేషం వేసిండు అలా ఇచ్చిండు. రౌడీకి ఇచ్చిండు కాబట్టి మా పిల్లలు పెద్దోడు చిన్నోడు వాళ్ళు ఏమనంటే మరి నువ్వు పని చేయకపోతే మాకేముంది, మంచిలు కూడా ఉండవు, మేము కూడా ఎట్టన్నా పోతాం, వాడు పోయినాడు పెట్టుంటాను. సర్లేని మళ్ళీ మనసు మార్చుకొని లేచి ఆ రోజు కంట్రోల్ మేము కూడా ఉండను కూడా లేదు. మాకు అన్ని అయిపించాం కదా, డబ్బులు మంచి మొత్తం అయిపించాం కదా, ఇంకేం లేవు. మా పిల్లలు మాట అన్నాక వాడు పోయినోడి కోసం నేను ఎటువంటి టీలు కూడా ఇబ్బంది పడతారని లేచి మళ్ళీ ఆను ఎన్నో ఒక మాట తెప్పించుకొచ్చి బండి పెట్టి వాళ్ళకి ఆయన ఒక 10 రోజులు అట్టట్టుండి నేను ఆ 10 రోజులు దాటినాక ఇంకా చెరుకులన్నా ఏదో ఒక వ్యాపారం చేసి ఏదో ఒక పని చేసి మళ్ళీ ఒక రూట్లో పెట్టాలి అని అంటారు అందరూ. ప్రతి ఒక్కరు ఇంట్లో అంటారు, వీళ్ళు అంటారు. ఏమని అన్నా నిన్ను? నీకు కొడుకు పోయిన బాధ కంటే కొడుకు పోయిన బాధ ఎక్కువ ఉంటది ఎవరే మాట అన్నా కానీ ఒక కన్న తల్లికి. కడుపు కోత అనేది అంతే. ఇప్పుడు కూడా బాధే, ఏడ నోరుకున్న కాడ అనుకున్నా బాధే నాకు. అందుకని అందరు అనుకుంటా ఉన్నారు సరే వాడు పోయినాడని కూడా వీళ్ళందరూ అంటారు, వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి. నేను మేజర్ గా ఏ మాటలు ఎక్కువ అన్నారమ్మా? ఎలాంటి మాటలు అన్నారు? నీకు ఎందుకు ఎచ్చులతోటి బర్రెలు మేకలు అంటే బాధ ఎంకొని ఒక శిలమని పెట్టుకొని మళ్ళీ కొడుకుని కూడా బాధ ఎంకొని మళ్ళీ వేసాలన్నీ ఎందుకు దేనికని బాగా అన్నారులే. ఇంట్లో వీళ్ళు అన్నారు, అటు బయట అన్నారు, అందరు అన్నారు. అన్ని ఆటిపోట్లు మాటలన్నీ అన్నిటికీ బరాయించేసాను అనమాట. నేను బరాయించకపోతే ఇంకా ఇల్లు వాకిలే ముందు. అందుకని ఏదేమనుకున్నా నేనే ధైర్యం చేసుకొని బరాయించి లేసి ఎట్టో కట్టిన మళ్ళీ లైన్ లో పెట్టాలని చెప్పి మళ్ళీ ఈ ఊరు ముందు ఏడని పెట్టి అమ్ముకుంటే తల ఒక మాట అంటుంటారని రైతులు కాడ చెరుకులు ఎప్పుకొని ఊరు ఎలప చెరుకులు పెట్టా. ఊరు ఎలప చెరుకులు పెట్టి ఊరు అవతల చెరుకులు అమ్ముకుంటే అడుగుతుంటే ఎవరు కూడా దారి అయిపోయాయి రోడ్డు. అది అడవి, కొండమిటి అడవి. ఆ అడవిలో చెరుకులు అమ్ముకుంటుంటే ఇదేందమ్మా నీకెందుకమ్మా ఈ బాధ ఇది అదే అని అనేవాళ్ళు. అంటే ఏం లేదులే ఏదో చెరుకులు అమ్ముకొని రూపాయి సంపాదించుకుని ఆడుకోకున్నా కానీ చెప్పి ఆ చెరుకులు అన్నీ 10 రోజులు 15 రోజులు చెరుకులు సినిమా స్టార్ట్ చేసి మళ్ళీ ఏమి లేకుండా మొత్తం పైసలని ఓడగొట్టుకొని అన్ని బర్రెలు మేకలు మొత్తం అయిపించేసి మొత్తం అమ్మేసిరా? మొత్తం అమ్మి సినిమా పెట్టాం. 30 లక్షలు నువ్వు తీసినాయి కాకుండా ఇవన్నీ అమ్మితే ఎన్ని లక్షలు వచ్చినాయి? ఇవన్నీ అప్పుడు ఎంత మేక నమ్ముకుంటే 300 అంతే. మరి 10 సంవత్సరాలు అయితే ఎంత రేటు, ఇప్పుడు కదా రేట్లు పెరిగింది అన్ని. మీరు సినిమా స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 7-8 సంవత్సరాలు. వామ్మో. వీడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మేము 1.5 year ఆగిరు. ఆగిన తర్వాత 2 సంవత్సరాలు కాదు. ఒక మాట, కొడుకు చచ్చిపోయాడు, ఉన్న డబ్బులన్నీ పోయినాయి, అవమానం పడ్డారు, ముఖం ఎత్తుకొని చూపించుకున్నంత కూడా లేదు నాకు తెలిసి మీకు పడ్డ అవమానం. అయినా సరే మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత అయిందేదో అయిపోయింది, పోయినాయి, మట్ల కలిపినము, గంగల కలిసినాయి అనుకో, మన కష్టం అంతా సర్వనాశనం అయింది,
ఓ 20-30 సంవత్సరాల కష్టం అనుకొని సైలెంట్ గా ఉండక మళ్ళా బర్లను నమ్మేసి మళ్ళీ అమ్మిన తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ ఈ సినిమా అని ఎందుకు? ఇంకా వాడిని చూడాలి, వాళ్ళు చూడాలి మనం అని అంటే ఏమి కావాలి మనకు? ఆ డబ్బులు లేవు, ₹1 కూడా ఇయ్యరు. అయితే సినిమా కొడుకు అని యాక్టింగ్ చేసింది కాబట్టి దాన్ని చూడాలి. అదే మన ఎన్టీ రామారావు నాగేశ్వరరావు చచ్చిపోతే కానొత్తండు, రామారావు చచ్చిపోతే కానొత్తండు, ప్రతి ఒక్కరు సినిమాల్లో చేసిన వాళ్ళందరూ కానొస్తారు కదా. అవును, అట్టే నా కొడుకు కూడా కానొస్తాడు. మళ్ళీ నేను మళ్ళీ పట్టుబట్టి చేయాలి అని చెప్పి చెరుకులు అమ్మి 20,000 15,000 మిగిలితే తీసుకొచ్చి ఇచ్చాను, చూపించి 15,000 మిగిలింది. ఇంకెంతకంటే ఇంకా ఆదాయం లేదు, మనం ఏమి చేయను కూడా రూపాయి రాదు, నువ్వు రామ్మని అడిగితే నేను రాను, నువ్వు అమ్ముకో, నన్ను బజార్లో చేసి నువ్వు ఇప్పటికి ఇంకా బజార్లో నేనే అడగమే, నేను రానట్టు రాను అంటారు. నువ్వు రాకపోయినా నేను అమ్మి రూపాయి సంపాదించి మిమ్మల్ని మళ్ళీ రీతిలో పెడతాను, మీకు ఎందుకు బాధ అని చెప్పి చిన్నగా బతిలాడి 20,000 15,000 తీసుకు ఇచ్చి చిన్నగా తీసుకొచ్చి చెరుకులు కాడ కూర్చోబెట్టాను. చెరుకులు కాడ కూర్చోబెట్టి చెరుకులు అమ్ముకుంటా నేను టిఫిన్ పెట్టుకుంటానని చెప్పాను. ఆ అడవిలోనే టిఫిన్ సెంటర్, అడవిలోనే, ఊర్లో ఏది చేయలే నేను. ఇంకా ఆ అడవిలోకి పోయి టిఫిన్ పెట్టుకుంటాను, ఇక్కడ కూర్చోమని చెప్పి అన్నాడు. కూర్చోబెట్టి నేను మళ్ళీ ఒక 1/2 కేజీ బోండాలకి, 1/2 కేజీ గోధుమ పిండి అన్ని 1/2 కేజీ అన్ని టిఫిన్కి, దోశ ఇడ్లీ అన్ని పెట్టుకొని అక్కడ కూర్చున్నాం. చిన్న అంత పాకాలాగేసుకొని అంత బల్ల వేసుకొని ఆ బల్ల మేము పెట్టుకుని అమ్ముకుంటుంటే 1-2 తినేది ఇంకా రారు పెద్దగా. అడవి కదా అది, అడవిలో ఎవరు వస్తారు? అట్టా ఒక 10 రోజులు 4 రోజుల దాకా అట్నే ఈ చెరుకులు అమ్ముకుంటే ఆడబెట్టినాం. వాటికి రాలే ఎవరు. రాకపోతే సరేలేని మళ్ళీ మా ఉపాయంతో మళ్ళీ అంత చిన్న సంగతి చెరవ పెడితే నేనంటూ ఈటుకు పెట్టి 5 అంక ఆడబెట్టి అవి కూడా కాదేముతున్నావు, నువ్వు ఒకదానికి ఒకటి అన్ని మోపు చేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి పరిచిండు. అరిస్తే అయినా చూద్దాంలే, తవిడు రాగిపిండే కదా ఏమన్నట్టం అవుద్దని చెప్పి 1 కేజీ జొన్నపిండి, 1 కేజీ రాగిపిండి, సద్దుపిండి తెచ్చుకొని ఆ చెరుకులు కానీ రొట్టెలకు పెట్టుకొని అవతల సంగడి పెట్టా. సంగడి పెట్టుకుంటే రాగి సంగటి ఎవరు రాలే. ఎవరు రాకపోతే వీళ్ళు బాగా అరుతామరు నన్ను, నువ్వు సంగడి పెడతావు, అవి పెడతావు, ఇవి పెడతావు, ఇన్ని పెట్టి అన్ని బర్రెలు మేకలు ఇన్ని కాదు మళ్ళీ ఎన్ని మళ్ళీ చెరుకులు కూడా తెగ దాంట్లో పెడతాను మళ్ళీ అరుతాను. సరేలే ఎట్టో కట్ట చిన్నగా ఏం చేస్తాలి అని చెప్పి వీళ్ళు అరిసే వాటికి ఊర్లో అనే వాటికి అంతే కూడా చెవులు దూది పెట్టుకున్నట్టు పెట్టుకొని ఇంక అన్ని అట్టే చేస్తుంటే అంత ఒక 1-2 నెలలు పెట్టుకుంటే అదే కొద్దిగా 2, 3, 4 అట్ట వస్తాను. ఇంకా ఒక రోజు ఒక అబ్బాయి అక్కడ సంగటి చేస్తుంటే అతను వేరే సంగటి చేసిన వెంటనే అనుకుంటున్నారు, అక్కడ ఎన్నో సంగటి అట్లా పెట్టినది అందరూ అంటున్నారు, అన్ని అయిపోయి ఆడ చేరినారు అనుకుంటున్నారు అని చెప్పాను. ఏమయ్యా ఇక్కడ పెట్టి ఏదో చేసుకుంటున్నాను, చెరుకులు అమ్ముకుంటాను అయిపోయి చెరవ నొక్కండి. ఆ రోజు చెరవ సంగటి చేస్తే ఆ చెరవ సంగటి ఎత్తుకొని పోయి తిని కంది కట్టి కొట్టే వాళ్ళు పెట్టి ఆ పచ్చడి ఆ కూర ఎన్ని ఎత్తుకొని పెట్టి మనం వచ్చేటప్పుడు పొద్దుగుతప్పుడు వచ్చేటప్పుడు ఏమంటే అత్త ఎంత ఇవ్వమంటాం అంటే నేను రోజు ఎనుక్కొని పారేసుకుంటున్నా, అది 200 చాలు అని చెప్పి నా మధ్యలో అనుకో 200 ఇవ్వమన్నా. అబ్బాయి 200 ఇచ్చిండు. ఏంది అత్త 200 అంటే చాలా అయ్యి నాకన్నా 200 ఇచ్చిండు. ఇంకా అది నా రోజు వండుకుంటుంటే 2-3 రోజు ఒక 100 రూపాయలు లెక్క సంపాదించుకుంటున్నా సంగటి మీద రొట్టెల మీద. ఇంకెట్ట వరకు ఒక 4 నెలలు 3 నెలలు జరిగినాక లాక్డౌన్ రాలా మనకి. లాక్డౌన్ వచ్చింది చూడు, అప్పుడు ఆ లాక్డౌన్ పెట్టినప్పుడు అంత లెక్కల ఓట్లు గాని మొత్తం తీసేసింది, ఎక్కడే ఉంచాల. మాది ఒక కొండలో అడవి కాబట్టి ఆ అడవిలో మమ్మల్ని అసలు ఊరు అనుకోలే, పట్టించుకోలే, అసలు వీళ్ళని తీసేయాలి ఉండాలి అని అనుకోలే. ఆ దేవుడి దయ వల్ల నాకు సాయం చేసిండు దేవుడు. అప్పుడు అనుకున్నా భూమి తల్లి ఆ దేవత నాకు నా ఎందున్నారు మొత్తం నీ దగ్గరికి రావచ్చు. అప్పుడు ఏం చేసామంటే కేజీ రాగిపిండి అయిపోయిందని మరుసనాడు 2 కేజీలు 3 కేజీలు అట్ట ఒక 5-6 కేజీలు సంగటికి పోయినా. 5-6 కేజీలు సంగటికి వరకు చేయలేకపోయా. వచ్చే జనానికి పెట్టడానికి చెరుకులు ఇటంటికి చేయలేక ఒక మనిషిని పిలుచుకున్నా. కాదే ఇప్పుడు ఆమె అంత మొండికి వెళ్తుంటే నువ్వు తిట్టినావు కదా, అంత మంది ఆమె చేయలేనంత మంది వచ్చినప్పుడు నీ మనసులో ఏమనుకున్నావు చెప్పు. ఇది కూడా కొద్దిగా పర్వాలేదు, ఇబ్బంది పడ్డప్పుడు మళ్ళీ సపోర్ట్ వస్తున్నది, మాకు నటన జరుగుతున్నది. అది ఒక తినిపోయిన వాళ్ళు ఒక మాట అంటున్నారు, సంగటి మా తాత మా వాళ్ళు పెట్టిన సంగటి తింటున్నావు వేడ మళ్ళీ సొద్దరెట్ట జొన్నరెట్ట అంటే అప్పుడు కానీ ఇప్పుడు లేదు. తినిపోయిన నీ పట్టు పెద్దవాళ్ళు ఏమంటారు, కారులో పోయేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంది ఈ సంగటి. అప్పుడు 3 కూలీలు పెట్టిన మళ్ళీ మేమిద్దరం 3 కూలీలు మేమిద్దరం కాక ఏం చేతుకుండా ఇప్పుడు కూడా ఏం చేతుకుండా చేయాల్సిందే. ఎందుకు చికెన్ మటన్ బోటి తలకాయ నాటుకోడి 5 ఉండాల్సిందే, సొద్దరొట్ట జొన్నరొట్ట కిచిడి సంగటి ఇవి ఉండాల్సిందే. ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు 100-150 మందికి సింపుల్ గా పెడతాం. అక్కడ పెట్టి ఆ వాటలు జరుగుతా ఉంటే ఒక
4 నెలలు కదా, 4 నెలలకి 2 లక్షలు 3 లక్షలు డబ్బులు మిగిలినాయి నాకు. ఈ చెరుకుల మీద ఈ సంగటాట్ల మీద మిగిలినాయి. చెరుకులు అంటే ఏంది? ఏం అమ్మేదానివి? చెరుకులు తినే బెల్లం చెరుకులు, చెరుగడలు. చెరుగడలు గడలు ఒక మోపు వచ్చి 150 రూపాయలకి మనం వేసుకుంటాం. 10 గడ్డలు ఉంటాయి. 10 గడ్డలు వచ్చి 150 రూపాయలు. దాన్ని మనం 300కి అమ్ముతాం. డబల్ 150 నాకు మిగిలితే 150 వాళ్ళకి. చెరుకు గానీ ఇప్పుడు ఆడేమన్నా వేసినావు అమ్మా? ఇప్పుడు ఆ ఉన్న హోటల్ అట్లనే కంటిన్యూషన్. రోజుకి ఎంత మిగులుతుంది ఆడ నీకు? నాకు రోజు మా ఇద్దరి మీద చెర్రీ 2000, 1000 రూపాయలు, చాలా బాగానే రూపాయలు మిగులుతాయి ఇద్దరికి చెరువుకి. నీ టేస్ట్, నీ చేయి తీరు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాటల పని ఈ రోజు కూడా ఎవరు ఉండటానికి ఇల్లు కూడా లేదు ఒకప్పట్లో చెప్పకేమి. అక్కడ అబ్బాయి చచ్చిపోయినాక ఆ ఇంట్లో ఉండలేక యువతలకు వస్తే కొంచెం పాకాల గుడిసె అయితే ఆ గుడిసెలోనే ఉండేవాళ్ళం. తల్లుల పిల్లలు అందరం 4 మనవరాలు మాకు, అందరం ఆడే ఉండేవాళ్ళం. తర్వాత ఇల్లు కట్టుకుందామంటే వద్దనడు, మా కొడుకు వద్దనడు. వద్దంటే అట్ట నేను ఒక్కదాని ఆటలు పని చేస్తాను, ఊర్లు కూలోళ్ళందరినీ తీసేసి అని చెప్పి ఇల్లు కట్టమని ఇంటికాడ ఉండి ఇప్పుడు ఇల్లు వేసుకున్నాం. మళ్ళీ పోయిన దారి మళ్ళీ దారి వచ్చింది అనమాట మాకు. అప్పుడు ఆ వాటల పని ఈ రోజుకి ఆ రోజుకి ఎవరు లేకపోయినా నేను ఒక్కదైనా వాటలు ఆపను. అప్పుడు మధ్యలో జగన్ కాలనీ ఇచ్చిండు, కొంత డబ్బు సపోర్ట్ అవుతుంది అంటే ఈ డబ్బులు దాచిపెడుతున్నా ఉపయోగపడుతుంది అంటే కాదు, ఇల్లు కట్టాలని మొండికేసింది. మళ్ళీ నేను ఇంటికాడ పని చేసుకుంటుంటే ఆ కాలనీ మాకు పట్టా ఇచ్చారు, మా ఇంటి స్థలంలో పట్టా ఇచ్చారు. చిన్న కాలనీ కట్టుకొని నేను ఇప్పుడు ఆ కాలనీలో ఇల్లు ఏర్పడుతుంటే నేను ఒక్కదాని ఆటలు పని చేసి పొద్దుగు తెరుకొచ్చి కూలీలకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఇంట్లో ఉంటాను. ఆయనకి అందరూ ఎగతాళి చేశారు, ఈ విడిచి దిగుతుంది నీకు మొద్దలేదు, పొయ్యి కాడికి పోవటానికి లేదు. పందిరి అంటే నీకు తెలుసుకోలేదు, బందిరాకు పందిరి. మరి బందిరాకు అంటే వాళ్ళలోనే పడుకున్నాం మేమిద్దరం. 3-4 కొయ్యలు పట్టి దాని మీద తాటాక అది ఆకేసేది. బందిరాకు ఏం లేవు, ఏముండవు, సట్లు చావాలని దాంట్లో కాదు. నీకు 10 ఎకరాలు 18 ఎకరాలు జాగుంది, ఓ ఎకరం అమ్మాలన్న ఆలోచన ఎందుకు రాలే? అప్పటికి ఏం పొలం లేదు, అంతా 18 ఎకరాలు ఉంటే పంచుకోవాలి అన్నాలు తమ్ములు ముగ్గురుమి. మాకు అంత ఎక్కడ వచ్చింది? ఎకరన్నర వస్తే మేము మళ్ళీ కష్టపడి 5 ఎకరాలు 6 ఎకరాలు సంపాదించుకున్నాం. అది ఉందా? అది కూడా అమ్మిరా సినిమాకి? ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు 80 సెంట్లు ఒకటి, ఎకరా 53 సెంట్లు ఒకటి ఎమ్మిన శిలమ పెట్టిన. ఏది ఇక్కడ చచ్చిపోయిన తర్వాత నుంచి బర్రెలు మేకలు 30 లక్షలు పొలం సగము కూడా ఎంత రేట్లు ఉన్నాయమ్మా? అప్పుడు తక్కువ కదా రేట్లు అక్కడ. ఎంత రేట్లు అయినా నా అనుకోవచ్చు అంటే ఒక తుఫాన్ వచ్చింది, మీ ఫ్యామిలీకి ఒక తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది మొత్తం అనుకోవచ్చు. కొట్టకపోయింది. అప్పుడు ఈ వాటినే డెవలప్ చేసుకున్నాను. వాటి రూపాయికి రూపాయి సంపాదించుకొని మా అబ్బాయి చచ్చిపోయిన మాకు మళ్ళీ అబ్బాయి కానొస్తాడు, నాకు చెయ్యాలి అని అడిగితే ఇంకేం చేద్దాం అన్నాడు. మళ్ళీ ఉండి మనకి ఎంగట సంఘాన్ని వస్తాడు బాగా సినిమాలో, ఇంత చేసి ఇన్ని డబ్బులు అది అనుకోని ఆ సినిమా చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి ఎంతంటే సరే అట్లా చేద్దామని అప్పుడు మళ్ళీ బాగా నాకు సపోర్ట్. మళ్ళీ ఎన్ని లక్షలు అయినాయి? మళ్ళీ అప్పుడేమో 70 దాకా అయినాయి. మళ్ళీ ఈ కొరవంతా 34 దాకా పెట్టాం. మొత్తం అప్పులు తీసుకొచ్చిన 50 లక్షలు అప్పు ఊర్లో అప్పు కూడా ఇచ్చారు నాకు. తినటానికి వీళ్ళు అక్కడ ఉంటే తినటానికి పోయి అడిగితే నాకు 2,60,000కి సరుకులు ఇచ్చిండ్రు సినిమా చేసేటప్పుడు. శెట్టి గారు ఇచ్చింది మనకి. శెట్టి గారు అంటే ఎవరికి ఇంత ఏమంటాం, దివాళి తీసినాక ఎవరు రూపాయి కూడా ఇవ్వకూడదు లెక్క ప్రకారం. అవును, మోహన్ రావు అని బాగా ఫ్రెండ్, మన పాలు పోసేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. శెట్టి గారు ఏం పోయేట సంగతి అన్నా, నువ్వు మరి ఈపోతే శలమ అయిపోతున్నా అయిపోయినది కొంత సపోర్ట్ చేయి, డబ్బులు అయితే నీకు ఇస్తాను, మాకు అది ఒక్కరూ సపోర్ట్ చేయి అంటే 2,70,000కి సరుకులు ఇచ్చిందాం. ఆ సరుకులు తీసుకుపోయి నేను సినిమా షూటింగ్ కాడ పెడతా, తినడానికి కొనుక్కొచ్చేది లేదు మేము. ఓకే, వాళ్ళు ఇచ్చిందే ఇటు అంతే అవుతుంది, మీరు బయట చేసుకున్నా అట్ట పెట్టుకొని అట్ట చిన్నగా చేస్తే ఆ సినిమా మొత్తం మీద గడ్డనేసినాము. ఇంకా అమ్మడానికి దారి చూసుకుంటున్నాం. ఎట్టమ్మాలి దాన్ని? ఇప్పుడు మాకు వాటలే అన్నం పెట్టేది, ఎందుకంటవా ఆ వాటలకి. మీరు సినిమాలు చేసినప్పుడు హోటల్ ఎవరు నడిపియాలడా? మా అమ్మాయిని చేసి వదిలిపెట్టాము. ఇప్పుడు మా కూతురు ఉంది, లాస్ట్ ఒక అమ్మాయి ఐజోల్లో. నీ చేతి వంటలాగా ఉండదు కదా, మళ్ళీ గిరాక్ పైన కూడా వాళ్ళు చెబుతాగా నేను వాళ్ళకి, నాకు ఇది పని ఉంది కదా, నేను వాటిలో పని చేసుకుంటుంటే కూడా మీరు సినిమా తీసినారు ఎవరో నీ అట్టలు అంటే మీ మొక్కలు సినిమా తీసినప్పుడు కూడా ఎగతాళి చేసేవాళ్ళు మమ్మల్ని. ప్రతి ఒక్కరు ఎగతాళి చేయని వాళ్ళు 100లో 90 మందిలో ఒక 10 మంది ఉంటారు ఎగతాళి చేయని వాళ్ళు. 90 మంది ఎగతాళి చేసిన వాళ్ళే ఎగతాళి చేశారు మమ్మల్ని. ఆ వాటలు పెట్టేటప్పుడు కూడా ఈ ఎచ్చులు అన్ని బాధ కొనిపోయి కొండలో వాటలు పెడుతుంది, బోజు ఆగుద్ది, బోజు వస్తుంది అని చెప్పి అందరూ అన్నారు. అంటే నేను అనుకున్నా, దేవుడు నా ఎందుకు ఉంటే నా వాటలు బాగా జరగాలి, చెరుకులు అమ్ముకోవాలి, మళ్ళీ నా సినిమా లైన్ లేక రావాలి, నా కొడుకుని చూసుకోవాలని చెప్పి నేను దేవుడు అన్నం పెట్టుకొని చెప్తే ఆ వాటలు ఈ రోజు, ఆ ఎగతాళి చేసిన వాటలు ఈ రోజు నా వాటలు ఎంతో బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో పెట్టారు,
అవునా? ఇది మేము బయటికి రావడానికి కారణం ఏంటంటే ఒక పెద్ద ఇట్లా సంగతి తిని హోటల్ కాడ అది నర్సమ్మ నీకు తిండి బ్రహ్మాండంగా ఉంది, 10 మంది తెలుస్తుంది, నీకు రూపాయలమ్మా ఈ ఎవరు పెట్టలేదు బాగున్నదని చెప్పి నువ్వు మాట్లాడమని ఆయన కారులో కూర్చొని బయట నిలబెట్టి మాట్లాడించారు. చెల్లు కూడా వస్తుంది. తలకాయ మాంసం, మటన్, బోటి, చికెన్, నాటుకోడి, ఇవన్నీ సంగటి, రొట్టెలు, కిచిడి ఇవన్నీ వండుతానయ్యా, బాగా చేస్తానన్నా. నేను చేస్తున్నా, నేను చెబితే నమ్మరు ఎవరు, మీరు తినిపోయి ఎవరికన్నా చెప్పాలన్నా. బాగుందమ్మ, నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి, నువ్వు వండిన వంట బాగుందని ఆయన ఈటీవీలో పెట్టేసిండు. అది చూసి మన ఆర్టీవీలు వచ్చారు, ఒంగోలు నుంచి ఆర్టీవీలు వచ్చి మాకు ఇంటికా నుంచే మాట్లాడుకు అన్ని మేమేం చేసే మొత్తం మమ్మల్ని ఏం అడగలేదు, మీ పనికి మేము అడ్డం రాము, మీ పని మీరు చేసుకోమని చెప్పి 9 గంటలకు వస్తామన్నాడు. 6:30కి వచ్చి ఈ కెమెరా పెట్టుకొని తీసుకుంటా ఉన్నాడు. మేము వాటలు కడిపోయింది. సాయంత్రం 4 గంటల దాకా మా ఆయనకి ఎడతాం. అది దాంట్లో పెట్టిండు. ఇంకొకరిని చూసి ఒకరు బాగా మేము 10 మందికి తెలియడానికి దారి తీసిన ఆ కారు ఆయన ఎవరు మాకు తెలియదు. అయ్యో, ఆయన మహారాజు. అసలు మీరు గుర్తు పెట్టుకోవడం గొప్పతనం, ఆయన చెప్పడం గొప్పతనం. మీరు ఇంకా ఆయన, ఎందుకంటే నాకు తెలిసి మీకు ఐడియా ఉంది ఆయన వల్లనే ఇంత డెవలప్. అవును, ఆయన వల్లనే మేము. కష్టం ఉంది దాంట్లో, పేరు మాకు ఇంకా రాదు. దాంట్లో తీసుకుంటే ఆయన ఏదో నన్ను అడిగి నేను చెప్పే ఎలా కూడా తెలియదు. చెప్పినాక ఆయన మళ్ళీ చెల్లులకి ఇటుగంటకి పెట్టినాక ఎవరు మాట్లాడేది, నువ్వు మాట్లాడి ఎక్కడ మాట్లాడి నన్ను అడిగండి. ఆయన అడిగితే నేను అట్ట డబ్బాకి అట్ట బాతుంటే కారు నిలబెట్టుకొని పిలిచి అడిగిండు, అందుకని చెప్పాను నేను అని చెప్పారు. ఆయన తీసుకొని పెట్టారు. అందరికి తెలిసింది, మాకు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నన్ను అడిగిండు ఆయన, నేను చెప్పా. ఈయన ఏం చెల్లుకి వచ్చింది, నువ్వు ఏడ మాట్లాడినా అడిగిండు నన్ను. అడిగితే ఇటు సంగతి కారు ఆయన అట్ట పోత అడిగిండు, చెప్పానని ఆయన అన్ని వచ్చి అంత లెక్కలు తెలిసిపోయింది. ఇప్పుడు సినిమా కంప్లీట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 6 నెలలు మధ్యలో అవుతుంది. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చి డబ్బులు లేక ఆపేసి. ఇప్పుడు ఏంది పరిస్థితి, సినిమా పరిస్థితి ఏంది? ఓవరాల్ గా సినిమా తీసిరు, ఓవరాల్ సినిమా కాన్సెప్ట్ ఏంది? కథ చెప్పాలి. కథ మేము అదే ఎల్లమ్మ కొలుపులు చేసుకుంటా మాతంగిని పిలుచుకున్నాం కదా. మాతంగిని పిలిస్తే మాతంగి వచ్చిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి, చేసిందామా. చేసినాక ఆమెను అడిగినా నేను, మరి నీకు ఇందమ్మా, మీరు ఆడవాళ్ళం మేము ఆడవాళ్ళమే, మీకు ఎందుకు వచ్చింది ఇది అని అడిగితే, మా పెద్దోళ్ళు పెట్టిన ఆచారం అమ్మ ఇది, మాకు మేము చేయాలి. ఓన్లీ ఓవరాల్ ఈ కొలుపు కోసమే ఉంటుందా సినిమా మొత్తం? సొగం ఉంటది, ఇంకంతా 4 దెయ్యాలు, ఆమెను గురించే కానీ అంత దెయ్యాలు. అదే స్టోరీ మొత్తం మాత్రం కొలుపుకు సంబంధించింది. పాటలు ఏడా చూపించారు మరి? పాటలు కూడా లేదుగా, నేను చెప్పిన కథ మాటలు పొడి మాటలు చెప్తే కథగా చేసి సినిమా చేసుకున్నాం మాతంగిని గురించి. పాటలు అంటున్నాను నేను. పాటలు కూడా సంతోష్ ఆయన ఎవరు ఆ చివర ఉన్నాడు, సంతోష్ అని అతని దగ్గర పాటలు చేయించాను. సంతోష్ కావాలన్నా? సంతోష్ కావాలి. జుట్టుముడి నాయాల జుట్టు ఉంటది, బాబాయ్ వాడు పట్టుకుంటాడు బాగా అబ్బాయి, సంతోష్ కావాలి. ఈ పాటకి చిత్రంశీను పాట పాడిండు, ఆ సంతోష్ కూడా వచ్చిండు ఆ రోజు. అమ్మ నేను యాక్టర్ కాదు, పాటలు పాడేవాడిని కాదు, యాక్షన్ చేసేవాడిని అని చెప్పి సీన్ అంటాడు. అయ్యా నువ్వేమన్నా చేసుకో, నువ్వు పాడాల్సిందే అంటాడు. ఈయన జుట్టుముడి. నేను యాక్చువల్గా మీకు ఇప్పుడు చెప్తున్నా, ఈయన మీకు తెలుసు కాబట్టి. నేను ఒక ప్రొడ్యూసర్, నేను కూడా. నేను ఒక 200 పాటలు 197 దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఆల్రెడీ చేసి పెట్టినా. ఇంకొక 2-3 months లో 200 కంప్లీట్ అవుతాయి ప్రొడ్యూసర్ గా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా. నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా. మావరి గొల్లల పిల్లగాడు, బాణాపురం గట్ల నడమ, నా మిలియన్స్ లలో ఉంటాయి పాటలు, చాలా పాటలు ఈయన దగ్గరే. ఓకే, మంచి మంచి బాగా పాపం లేదు ఉండదు. నువ్వు రా బాబాయ్ సూరారం ఎక్కడ తెలియదు. మ్యూజిక్ మీరు పోలేరా స్టూడియో? పోయినా 3-4 సార్లు పోయినా. ఓకే, అది ఎక్కడని తెలియదు కానీ 3-4 సార్లు పోయినా. ఈ పాటకి చిత్రంశీను యాక్షన్ చేస్తే ఆయన్నే నువ్వే పాడాలని నేను కూర్చుంది. నా చేత కదా విన్నామాట, నువ్వే పాడాలి అంటే ఆయన చిత్రంశీను పాడించిన ఆ పాట. ఏం పాట అంటే అది తాగుతా నీ అబ్బా తాగుతా, తాగిన నా కొడుకు లోకం ఎందుకని పాడటానికి ఉదయం 9-10 గంటలకు కూర్చుంటే 1 గంట దాకా పాడుతూనే ఉండదు రాడు ఆయనకి. యాక్షన్ చేస్తారు కానీ పాటలు రావు. మ్యూజిక్ సంతోష్ కావాలా 3 పాటలు, ఒక పాట అయింది, మొత్తం పాటలు ఆయనే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా నాకు. ఓకే, సంతోష్ కావాలయ్యా బాగా గుర్తొచ్చింది నాకు ఆయన పేరు కూడా సరిగ్గా రాలేదు. నిన్న పెద్దమ్మ తెలికాడ బతుకుంటూ వచ్చినప్పుడు అది కూడా పిలిపించింది, రమ్మని చెప్పి వచ్చిండు. రాలేదు కానీ ఈయన వచ్చిండు, చిత్రసీన వచ్చిండు. చిత్రసీన అన్న మీకు ఇంకో చెప్తా, చిత్రసీన నేను సినిమా చేసిన మీకు చూపిస్తే. ఇప్పుడు ఆయన వచ్చి
పెద్దమ్మ నాతో నువ్వు పాట పాడిచ్చావు, నీకు ఈ రోజు నేను అన్నం పెట్టాలని చెప్పి నా ఇస్తట్లో అన్నం పెట్టిండు. అన్నం అవునా? ఇస్తట్లో పెట్టిండు. నాకు వద్దులు అయ్యంటే లేదు మా పెద్దమ్మని వద్దని కూడా చేసి పెట్టిండు. మాట్లాడి మంచిగా మాట్లాడిండు. అందరూ బాగా హెల్ప్ చేశారు. నాకైతే నేను చెయ్యాలా అందరు నాకు పరిచయం పనిచేశారు. చిత్రం అన్నతోని జస్ట్ హలో అన్న బాగున్నా బాగున్నారన్న. అన్న మర్చిపోలేం కదా అన్న మనం చేసిన పాటలు అట్లాంటివి, అంతే కదా, మన ఇట్లాంటి మన బ్రేకింగ్లు అట్లాంటివి. అయితే ఈ రోజు మీరు ఒక సినిమా నరసమ్మ నా ఇంటర్వ్యూకి వచ్చారన్నా, వచ్చి చెప్తా ఉంటే సంతోష్ అన్న అంటే సంతోష్ అన్న నాకేం తెలియదు, నేను అన్న దగ్గరే నాది స్టార్ట్ అయింది, ప్రొడ్యూసర్ గా నేను సక్సెస్ అయింది కూడా అక్కడ నుంచే అని ఫోన్ చేసిన. అన్న ఏందన్నా ఎట్లా అనిపించింది మీకు, ఎట్లా అనిపించింది వీళ్ళు ఒక సినిమా తీస్తారు ఇట్లాంటిది ఒక స్టోరీ అన్నప్పుడు మీ ఒపీనియన్ కూడా తీసుకుందామన్న ఇంటెన్షన్ తోని నేను కాల్ చేసిన. అన్న మంచి వాళ్ళు బాగా అంటే కష్టపడ్డారు, వాళ్ళు మంచి కష్టపడ్డారు వాళ్ళు. కాకపోతే రిలీజ్ కష్టపడతారు ఇంకా వాళ్ళు, ఉన్నాయన్ని అమ్మేసుకొని పొలాలు అన్ని చేసుకొని చేశారు. నిజమే అది అన్న కాదన్న, ఇన్ని సినిమాలు చాలా మందికి చాలా పాటలు చేసినావు, చాలా మంది నీ వల్ల హైలైట్ అయ్యారు. ఈ రోజు సంతోష్ కావల్ల సూరారం మ్యూజిక్ స్టూడియో అంటే దాంట్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ నాకు తెలిసి బంజారాలో ఒకప్పుడు తోపు సంతోష్ అన్న. దాని తర్వాత సంతోష్ అనే తమ్ముడు E96 టీవీ స్టార్ట్ అయిందే సంతోష్ కావాల దగ్గర. నేను ఇది ఓపెన్ గా చెప్తా, అంటే నాకు గుర్తుందన్న సిద్దిపేటలో అక్కడ ఫోన్ ఎత్తకపోతే నీ దగ్గరనే కంటిన్యూషన్ అయినా. మేబీ తర్వాత ఇక నేను ఇక్కడ కృష్ణనగర్ షిఫ్ట్ కాగానే నీ దగ్గరికి అంత దూరం రాలేదు విషయాలు అన్న. డిసెంబర్ లో రిలీజ్ ఓపెన్ అయితే మన స్టూడియో అక్కడ. ఓకే ఏడన్నా వెంకటగిరి టౌన్ క్యాబ్ పెట్టుకుని నేనే అదే రేపు ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం లోపల వర్క్ ఇంటీరియర్. అవునా అన్న? చాలా కాలం చూసి నేను ఆ రోజు మీ ఇల్లు ఓపెనింగ్ వచ్చిన ఓకే కట్ చేస్తే చాలా రోజుల తర్వాత సంతోష్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే సంతోష్ కావాలన్నాడు, జుట్టు ఉంటది అన్నాడు. అరే మనన్ననే అని ఒకసారి. అన్న ఎన్ని పాటలు చేశారన్న సినిమాలో మీరు? మొత్తం 5 పాటల. అందులో ఎన్ని సినిమాలు ఎన్ని 3 ఉన్నాయా? 3. మరి వాళ్ళు ఎట్లా పెట్టి మనం ఇప్పటి వరకే మంది ఓకే వాళ్ళు ఎన్ని పెట్టుకున్నారనేది నాకు తెలియదు. అన్న మీకు ఇష్టమైన పాట ఏదన్నా అందులో మీరు చేసిన దాంట్లో వీళ్ళ సినిమాలో? దాంట్లోనా చాంటో లేని కదా చేసి ఒకటి ఇది ఉంటది అనమాట, వర్మ పాడిన పాట అని ఒకటి ఉంటది, అదే హారర్ ఉంటది అనమాట, అది భలే ఉంటది అది. తర్వాత అంజనీ పుత్రుడు అని ఒక సాంగ్ ఉంటది, చిరంజీవి గారి పేర్లు వచ్చే పాట ఒకటి ఉంటది, కాశ్మీర్ లో ఇలా బ్యూటిఫుల్ గా ఉంటది సాంగ్ అది. అట్లా మంచిగా ఉంటాయి పాట, దాని పాటలన్నీ బాగుంటాయి. ఒకటి తాగుబోతు పాట ఏదైనా చేసిరన్నా? తాగుపోత చిత్రం సీన్ గారు చేసారు, అది కూడా భలే ఉంటది పాట అది. ఓకే మంచిగా ఉంటది. ఇంకోటి కూడా ఉంటది పాట, రథం మీద లాస్ట్ క్లైమాక్స్ లో రథం మీద వెళ్ళేటప్పుడు ఒక డప్పు తీసుకొని పాడుతుంటాడు అనమాట, సుమన్ గారి ఒక సాంగ్ ఉంటది, అదే తాగుబోతు పాట అదే. కాదన్న నాకు తెలిసి నేను మీ దగ్గర ఉన్నప్పుడే మీరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, అంటే మనం కలిసి వర్క్ చేస్తున్నప్పుడే వీళ్ళు అప్పుడే కదా, ఎందుకంటే ఒక సినిమా ఉంది తమ్మి సినిమా ఉంది అని చెప్పేవాడు నేను ఎప్పుడు వచ్చినా. అవునవును అప్పుడే. అంటే కాదన్న దేవుడు చూసినావా ఎక్కడి నుంచి ఎక్కడ. ఇప్పుడు చాలా పెద్ద బాగా డబ్బులు ఉన్నట్టు వాళ్ళే అల్లాడుతున్నారు సినిమా రిలీజ్ అవ్వక పాపం. అవును ఇప్పుడు వాళ్ళు అంటే కష్టపడి పని చేసుకొని హోటల్ నడుపుకొని చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు. వాళ్ళ నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం, మన డైరెక్టర్ రవి వాళ్ళ నాన్నగారికి. ఉన్నాడు నా ముంగటే ఉన్నాడు. అవునా? చెప్తున్నాను మీ గురించి. లైవ్ లో ఉన్నారన్న మీరు? అవునా? బాగున్నారయ్యా? బాగున్నాయా, మీరు బాగున్నారా? దగ్గర మైక్ దగ్గర. అదే ఇప్పుడే అడుగుతుంటే చెబుతున్నట్టు సంగతి. సంతోష్ మా అబ్బాయి పాటలు ఒక రోజు టైం అయిపోయింది, బస్సులు ఏమి లేకపోతే కార్లో తీసుకొచ్చి వదిలిపెట్టించావు మమ్మల్ని ఇక్కడికి రావడానికి. నీ కార్లో తీసుకొచ్చి వదిలిపించినావు గుర్తుంది. మమ్మల్ని మర్చిపోకుండా మీరు మాకంగా కొంచెం చేయండి. అందరూ బాగా చేస్తే మేము కష్టపడ్డామని మీకు తెలుసు కదా.
అసలు మీరు ఉండాలని కూడా నాకు తెలియదు కదా అక్కడ. చాలా రోజులు నేను అన్నతో మాట్లాడకు. మాటలు ఎన్ని ఉన్నాయంటే అందుకు చెప్పాను సంతోష్ అని చెప్పే వరకు అప్పుడు ఆయన చెప్పాడు అసలు పేరంతా. ఈయన కూడా మా అబ్బాయి ఇప్పుడు అందరూ మాకు ఇక్కడ చేసిన వాళ్ళందరూ మాకు. అన్న సంతోష్ అన్న ఈ మా కులమే, మేము ఇక్కడ బంధువులు దగ్గర మా అబ్బాయి అయిపోయినాడు. మ్యూజిక్ అంటే అంతా ఒకటే క్యాస్ట్ ఇక. అదే 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 అన్న. కళాకారులు అంటే ఒకటే క్యాస్ట్. అవును అంతే మరి. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీకు థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత దగ్గర దగ్గర నాకు తెలిసి 4 years అవుతుంది అనుకుంటా మన ఇద్దరం కలుసుకోక. 4 years. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంలో చెప్తా అని అనుకోలే అన్న. నేను యాక్చువల్ గా మీ దగ్గరికి వద్దాం అనుకున్నా మేబీ. ఈ సందర్భంలో చెప్తున్నా, ఈ సినిమా ఒకసారి సినిమా పేరు చెప్పే. ఆత్మ ఒకటి కాదు. ఆత్మ ఒకటి కాదు. ఈ ఆత్మ ఒకటి కాదు అనే సినిమా వల్ల ఈరోజు అంటే సంతోష్ అన్న చేతుల మీదుగా లాంచ్ అయిన వాళ్ళలో ఎగ్జాంపుల్ గా ఈ సంతోష్ అనే తమ్ముడు కూడా ఈ రోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో మీకు తెలుసు, ఈ రోజు నేను ఏ స్థితిలో ఉన్నానో మీకు తెలుసు. బట్ మీ చెయ్యి అంటే మీ చెయ్యి నుంచి లాంచ్ అయిన వాళ్ళు కావచ్చు, మీ చెయ్యి నుంచి నేను ప్రొడ్యూసర్ గా లాంచ్ అయినా అన్న. అండ్ నేను మర్చిపోలేదు అది. ఈ రోజు మీ చెయ్యి నుంచి ఈ ఆత్మ ఒకటి కాదనే సినిమాకి వచ్చింది కాబట్టి నేను హార్ట్ఫుల్ గా సినిమా మంచి హిట్ కావాలి, సంతోష్ అన్న కూడా మంచి పేరు రావాలి. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నాకు మంచి హిట్ సాంగ్లు ఇచ్చినావు. బాణపురం కావచ్చు, మా ఊరి గుళ్ళ పిల్లగడ కావచ్చు, నెత్తి మీద కల్లుకుండ కావచ్చు. ఈ రోజు సంతోష్ ని ఒక ప్రొడ్యూసర్ గా నిలబెట్టింది సంతోష్ కావాలన్నా ఇంకా కొంతమంది ఉన్నా నాకు. ఎందుకంటే తక్కువలా మా తమ్ముడు అని చెప్పుకొని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అన్న. వీలైతే ఒక ఇంటర్వ్యూ ఇస్తే మీతో తీసుకోవాలని ఉందన్న, మీతో పాటు కూర్చొని మాట్లాడుకోవాలని ఉంది. ఎందుకంటే మీ స్టూడియోకి వచ్చినప్పుడు మనం వండుకొని తిన్న సందర్భాలు కావచ్చు, మనం స్పెండ్ చేసిన సందర్భాలు కావచ్చు, గుర్తున్నాయి అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు అన్న ఆత్మ ఒకటి కాదు సినిమా గురించి? వాళ్ళు చాలా కష్టపడ్డారు అబ్బా, వాళ్ళు సక్సెస్ అవ్వాలని బ్లెస్సింగ్ అంతే. సక్సెస్ అవ్వాలి అట్లాంటి అందరూ. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పెట్టి ఉన్నది మొత్తం వదులుకొని వచ్చారు కదా వాళ్ళు. అంత కష్టపడి ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారో వాళ్ళు. అవును, వాళ్ళు రిలీజ్ అవ్వాలని అంతే. 100% అన్న. లైవ్ లో చెప్తున్నా, వీళ్ళ సినిమా ప్రమోషన్ కోసం E96 TV ఎనీ టైం ఏది ఉన్నా నేను ప్రమోట్ చేయడానికి రెడీ అన్న. ఎందుకు రెడీ అంటే 100కి 200% నిదర్శనం. అంటే కింద పడి కూడా లేవచ్చు, లేచి మళ్ళీ సాధించవచ్చు. ఎదుటోడు అంటే మాటలు అంటే ఎదిగే ఓడికి ఎదురు దెబ్బలు కావచ్చు, అంటే కించపరిచే మాటలు కావచ్చు, ఇవన్నీ ఉన్నా మనం ఎదగొచ్చు. ఒకడు అన్నాడని మనము అంటే డౌన్ ఫాల్ అయ్యి సూసైడ్లు ఇలాంటివి చేసుకోవద్దు అనే దానికి వీళ్ళిద్దరు నిదర్శనం. అంటే ఒక కొడుకును పోగొట్టుకొని కూడా మన ఆ సినిమాలో మన కొడుకుని చూద్దామనే దాంట్లో వీళ్ళున్నారు చూడన్నా. నాకు ఇక్కడ ఎక్కడో నచ్చేసారు. అంటే ఇలాంటి వాళ్ళ కోసం కదా సంతోష్ అనే పర్సన్ కూడా వర్క్ చేయాల్సింది. 100% అన్న. రిలీజ్ కావచ్చు, వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను డైరెక్ట్ లైవ్ లో మాట్లాడుతున్నా. ఇది E96 TV అందరిలాగా అంటే కొంతమంది చేయొచ్చు, చేయకపోవచ్చు. 1.1 రూపాయి తీసుకోకుండా నా వల్ల ఎంత సపోర్ట్ అయితే అంత సపోర్ట్ ఇస్తానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయితే దీనివల్ల పేరు వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా అన్న, ఎందుకంటే కలిసి తిరిగినాం కాబట్టి, కలిసి స్పెండ్ చేసిన రాత్రులు ఉన్నాయి మన బాణపురం గట్ల నడుమ. రాత్రి చేసి పొద్దున రిలీజ్ చేస్తే గంటకు 1,00,000 కొట్టినాం మనం. అవునా కదన్న? అప్పుడే రికార్డింగ్, అప్పుడే మిక్సింగ్, ఆ రోజే మేకింగ్, ఆ రోజే ఆ నైట్ ఎడిటింగ్, మార్నింగ్ 6 o'clock రిలీజ్. దగ్గర కూర్చొని చూసింది కూడా ఫస్ట్ టైం అదే మ్యూజిక్ కంపోజింగ్. అవునన్నా, ఆ రోజు స్టార్టింగ్ ఎట్లా మ్యూజిక్ కంపోజ్ చేస్తారనేది ఆ రోజు చెప్పిన మాట అది. 100% అన్న, 100%. అండ్ అన్న ఒకటి అంటే ఇప్పుడు చూడు, అంటే నేను ఈ మధ్య ఇక్కడ వచ్చిన తర్వాత అరే అన్న అక్కడ దూరం నేను వెళ్ళలేను అని కూడా నేను పోకున్నా ఇప్పటికీ సంతోష్ నాతో మాట్లాడలే, నా దగ్గర ఎదిగినోడు అని కోపం పెట్టుకోకుండా అదే ప్రేమతో నేను వచ్చినప్పుడు ఎట్లున్నో అట్లున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అన్న. ఎందుకంటే మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇక్కడ స్టూడియో పెట్టండి, 100% మనం కలిసి వర్క్ చేద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న. మంచిదయ్యా, మళ్ళీ కలుద్దాం ఒకసారి, అబ్బాయిని తీసుకుని వద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న. అన్నతో మన అనుబంధం కావచ్చు, నా తన డబ్బులు లేవు అన్న టైంలో కూడా నా కోసం నేను చాలా చిన్న ప్రొడ్యూసర్. ఈ రోజు నేను ఒక పాటకు 10 లక్షలు పెట్టినా మొన్న.
పాటకి. ఒక పాటకి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 కి అంటే ఒకానొక టైంలో ఒక పాట రికార్డింగ్ చేసి షూట్ చేయడానికి 50,000 అనే పరిస్థితి నుంచి ఈ రోజు ఆడదాకా వచ్చినంటే వన్ ఆఫ్ ద కారణం సంతోష్ కావాలన్నా కూడా ఆయన మ్యూజిక్ గానీ అక్కడి నుంచి అక్కడ దాకా నడిచిపోయాను అందరం. అది కాక అన్నం టైం అయితే ఆయన తయారు చేసి ఆయన పెడతాం, మేము కూడా తినాలి. పక్కనే రూమ్ పైన కదా మీరు పోయింది? పైన కింద మనం పాట ఏడు కాదు, ఆయన రూమ్ కు నువ్వు రాలేదులే. అంటే ఇప్పుడు మార్చి ఇప్పుడు వీడికి వస్తున్నాడంట, ఏదో చేపిస్తున్నాడంట అన్న, కృష్ణనగర్ లో పెడుతున్నాడంట. ఓకే, ఇదంతా అయిపోయింది కదా. మీకు హీరో ఎవరైతే హీరో ఉన్నాడో వీళ్ళందరూ యాక్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సినిమా అయితే చూసుకున్నారు కదా, ఎట్లా అనిపించింది? మీరు అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చిందా సినిమా? మేము అనుకంటే సినిమా చూసేవాడు తిట్టుకోకుండా ఒక దాంట్లో భయపడకుండా బయటకు రావడానికి లేదు. అవునా? ఏడవకుండా కూడా రావడానికి లేదు సినిమా. అది చూసినోడు అసలు కెమెరా మీద ఆయన పేరు ఏదో ఉంది నాకు రాదు, కెమెరా అది ఎడిటింగ్ చేసేటప్పుడు ఆపేసి బయటకు వచ్చిండు, ఏది చేయకుండా. ఎడిటర్ ఎడిటర్ బయటకు వచ్చి ఏందా ఎట్ చేసారు మీరు, అదేంది అది లేకుండా, అది గ్యాప్ ఎక్స్ అంట చూడు సీజీనా, అది లేకుండా మీరు రియల్ గా తీసినారు, గ్రాఫిక్స్ ఏం లేకుండా రియల్ గా తీసారు. కూడా పెట్టలేదండి, మోకాలు పగిలిని ఆ దెయ్యాలకి, మా చేతులు పగిలిని, అందరికి దెబ్బలే. అయినా కానీ చేద్దాం, వాళ్ళు పట్టుదల, వాళ్ళు రాయిబాబు కూడా ఈ 10 నిమిషాలు చేస్తే ఇంతవరకు అయిపోద్ది, రేపు చూద్దాంలేమని చేపించాడు ఆయన కూడా మహారాజు గట్టిగానే. బాంబ 6 గంటల టైం అయింది, బాంబ పనలా. ఈ ఒక్కరు కొరవ చేస్తే రేపు మళ్ళీ ఇది దీనికోసం చూడకుండా ఏ రేషన్ చేసుకోవచ్చు, ఇది కంప్లీట్ చేద్దాం. సపోర్ట్ చేసారు రవిబాబు గాని, చిత్రం సీన్ గాని. చిత్రం సీన్ కుశాలుగా ఎగిరిస్తారు, అంత ఎగిరించి కానీ 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 ఏమైనా సపోర్ట్ బాగా చేస్తారు ఆయన కూడా. నేను ఒక 1 వీక్ జర్నీ చేసిన చిత్రం సీన్ అన్నతో, ఆ జస్ట్ ఫర్ చేంజ్ అనే మూవీకి. ఇప్పుడు నేను చూసిరు అది, ఆ సెటప్, నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, నేను రాహుల్ మాస్టర్ కొరియోగ్రాఫర్. సెటప్ మొత్తము అంటే సింపుల్ గా, అంటే నేను సినిమాలు చేసి ఉన్నా, 11 సినిమాలు చేసిన, దానికి నేను అసిస్టెంట్. మొత్తం సెటప్ చేసింది నేను, ఆ తుక్కు కొనుక్కరమ్మని ప్రవీణ్ కెమెరామెన్. దానికి అన్నతో వర్క్ చేసినాం, బట్ నేను వర్క్ చేసిన వాళ్ళు 2 ఉన్నారు దీంట్లో. హ్యాపీ అండ్ ఓవరాల్ గా సినిమా. నీ కొడుకునమ్మా అని చెప్పి మన అన్నం అదే పెద్దమ్మ గుడి దగ్గర పెట్టినాం కదా, మీకు తెలిసిన వాళ్ళ, మాకు తెలిసిన వాళ్ళ వరకు పిలిచినాం మేము, మీకు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకొని రమ్మని చెప్పాను మేము వాళ్ళకి. వాళ్ళు ఎవరైనా తెలుసుకొచ్చుకోరు, మాకైతే తెలిసిన వాళ్ళ వరకు ఈ కెమెరాలు తీసిన వాళ్ళ కాడల్లా ఈ ఇంటర్ మాట్లాడిన వాళ్ళందరినీ పిలిచినాం, మాకు తెలిసిన వాళ్ళు. అప్పుడు మేము వచ్చి మాట్లాడిపోయాం కదా, 4 నెలల కిందట వచ్చి ఇంటర్ మాట్లాడినాం ఇక్కడ. అదే ఒంగోలు అనేది ఆర్టీవీ శ్రీనివాసులు పెట్టి ఎవరికి అందరు పిలిచింది కదా, పిలిస్తే ఇక్కడ వచ్చి మాట్లాడినాం. అప్పుడు వీళ్ళందరినీ పిలిచి పెద్దమ్మ గుళ్ళే, మనకి ఎవరు తెలుసు తెలియదు కదా, ఇక్కడ అందరిని పిలిచి మొన్న సోమవారం, ఈరోజు సోమవారం కదా, వారం రోజులు మేము వచ్చే వారం భోజనం పెట్టారు అందరికి. ఇక్కడ భోజనాలు కోసి మాకు బంధువులు లేనని ఆయన మన రోషన్ కూడా పెట్టి 2-3 సార్లు ఫోన్ చేయించినా కానీ ఆయన కాలంలో ఎక్కడ లేడు, బయటకు వెళ్ళిపోయినాడు. రోషన్ ఆయన బాగానే చేసి బయటికి పోయినట్టు. మన వాళ్ళ ఊరు నాకు పేరు సరిగ్గా తెలియదు, అందరు చాలా మంది లేదు. ఈసారి నువ్వు చేయి మొత్తం 100 మందిని తెస్తా నేను. మీడియా వాళ్ళనే మొత్తం యాంకర్లే, మనోళ్ళే ఉన్నారు మొత్తం పిల్లలు అందరు వచ్చారు, తిన్నారు. చిత్ర సినిమా నేను పెట్టుకొని తింటున్నా, అందరికి పెట్టినాక తింటుంటే అమ్మా నీకు నేను అన్నం పెట్టాలి అని చెప్పి గబగబా డిష్ తీసుకొచ్చి వేస్తాం తన పనులు పెట్టిండు. ముద్దులు అయ్యా, లేదమ్మా నువ్వు నాకు అమ్మవి, నేను నీ కొడుకుని అని చెప్పి పెట్టిండు. బాగా మాట్లాడుతాను నాకైతే మంచిగా తిని. రమాని కూడా ఆమె కూడా టీవీ ఛానల్ మాసం తిందు, తినకుండా కానీ 2-3 తీసుకొని వచ్చి మా దగ్గర కూర్చొని మజ్జిగ పెరుగు వేసుకున్నట్టు సాంబారు వేసుకొని తిని వచ్చింది పాపం. తెలంగాణ పాపం పెరుగు పాలు ఎరగదీస్తాం చూడు, మీగడ అది పన్నీర్ కోసం చేపించాను. తినని వాళ్ళు ఉంటారు కదా సోమవారం అని, ఆ కూర ఈ కూర పప్పు 3 చేపించి తీసుకొచ్చాను రమ్మంటే. ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? సినిమా ఈ 26-27 తారీఖు అక్కడ మిస్, ఈ నెల వచ్చే అంటే ఇదే కదా, ఇదే అయిపోయింది, వచ్చే నెల అయిపోయింది, రాత్రికి అయిపోయింది. ఇలా మనం ఫస్ట్ రోజే 26-27 లేకపోతే వచ్చే నెలలో 2వ తారీఖు 2-3 తారీఖులు నాకు కొంత అమౌంట్ కావాలా, దానికోసం ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎత్తుకులాడుకొచ్చుకున్నట్టే. మన కాడ ఏమీ లేవు, కష్టం చేసి ఈ రోజు కూడా మేము ఇక్కడ ఉన్నామంటే అక్కడ ఎవరు లేరంటే కూతుర్ని తీసుకొచ్చి పిల్లలు అక్కడ వదిలిపెట్టి కూతురు వచ్చి అక్కడ 2 కూలీలు పెట్టి పని చేస్తుంది. మీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు చూడాలనే ఇట్టే అడుగుతారు నీలాగనే. ఎందుకు చూడాలంటే
మా కోసం చూస్తారు, మా పిచ్చోళ్ళ కోసం చూస్తారు. ఈ పిచ్చోళ్ళు ఎట్ట తీసిండ్రా అని సినిమా చూస్తారు అని చెప్పి నేను ఇదే చెప్తాను. వీళ్ళైతే మాత్రం ఇదేంటి మాట చెబుతా అంతే. మా కోసం కొంతమంది దీన్ని చూసి నేర్చుకోవాలని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధించచ్చు. మీరు కూడా ఒక పట్టుదలతో ఈ పని చేయొచ్చు. ఒకడెవడు అన్నాడు వెనక్కిపోతే ఏం చేయలేవు, అక్కడే ఉంటాను. 100%. ఏమో ఒక మొండిగా ఇన్ని పోయినా ఇంతమందిని ఇబ్బంది పెట్టినా మమ్మల్ని ఇంత గుల్ల చేసినా గానీ ఏమైనా పట్టుకున్న పట్టుదల నెరవేర్చుకోవాలి. ఎవరు నన్ను తిట్టైనా ఎవరు నన్ను కొట్టైనా నా పని నెరవేర్చుకోవాలి, నేను పట్టుకుని ఇన్ని చేసుకోలేనని పట్టుదలతో చేసింది. ఇది కొంతమంది కొన్ని పనులు తెలిసి చూడొచ్చు, ఇబ్బంది లేదు. ఆ బాధ నాకు తెలుసు, మా అమ్మ ఇప్పటికి అదే చేస్తుంది. పూలు అప్పుడు మధ్యాహ్నం దాకా వంటలు వండిచ్చి అక్కడ వాళ్ళకి పెట్టి మధ్యాహ్నం పోయి పూలు ఒక డీస్ పూలు వాసుకొచ్చి ఊరంతా తిరిగి 7-8 దాకా పూలు అమ్ముతాను. డేట్ ఫిక్స్ కాగానే నాకు ఫోన్ చేయండి, మళ్ళీ ఎనీ టైం నా సపోర్ట్ ఉంటది మీ సినిమాకి. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అనుకునేటోళ్ళు అరే వీళ్ళేమన్నా వీళ్ళకి ఈయనకి ప్రమోషన్ ₹1 కాదు కదా, నా సొంత డబ్బులు నా కార్పెటర్లు కూడా నేనే పెట్టుకుని వస్తా, ₹1 కూడా E960కి ఇవ్వద్దు. ఇంకా కొన్ని ఛానళ్ళు కూడా నాలా ఉండేటోళ్ళు కూడా మా దాంట్లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మీరు నిదర్శనం మా లాంటి వాళ్ళకి. సినిమా తీశారని కదా, మీ కష్టాలు ఉన్నాయి చూడు, కింద పడ్డారు చూడు, మీరు ఒక సముద్రం లాగా మీ ఆ బాధ తీస్తుంటే మీ బాధ కావచ్చు 100%. ఇలా సినిమా ఎందుకు చూడాలి? సినిమా పేరేదా అన్నవే? స్పిరిట్ ఈజ్ నాట్ వన్, తెలుగులో ఆత్మ ఒకటి కాదు. ఆత్మ ఒకటి కాదనే సినిమా 100% చూడాలి. ఎందుకు చూడాలంటే ఇంతకుముందు పిచ్చోళ్ళు అన్నది కదా, పిచ్చోళ్ళు కాదు, ఇలాంటి గజ్జి జిగురు లాంటి వాళ్ళ కోసం 100% ఆ సినిమా ఇక్కడ రిలీజ్ అయినా ఆంధ్రలో అయినా నేను ఈ మధ్య వస్తున్నా అక్కడికి ఆంధ్రకి. వీలైతే మీరు టైం ఇస్తే మీ ఇంటికి రావడానికి నేను ట్రై చేస్తాను. ఎప్పుడు వచ్చినా మేము వారం రోజులకి ఇంటికి వెళ్తాం. ఎప్పుడు కూడా పెదారికి అట్లా మా నెంబర్ ఉంటుంది కానీ ఫోన్ చేస్తే మా ఇంటికి రాకుండా పోతే రా మీ ఇంటికి రా. ఏమడిగినా చెబుతారు, కూరగాయలు అమ్మే నరసమ్మనే చెబుతారు, పూలు అమ్మే నరసమ్మనే చెబుతారు. నేను ఇప్పుడు సినిమా చెబుతారు. 100% చెప్తున్నా, ఈ సినిమా ఏదైతుందో ఈ సినిమాని కంపల్సరీ చూడాల్సిందే. ఎందుకంటే ఇంత కష్టపడి కష్టాలను చూస్తున్నారు, ఒకసారి సినిమాని చూడండి, ఆ కష్టం కనిపిస్తుంది. 100% చెప్తున్నా, ఈ సినిమా కోసం నా వంతు హెల్ప్ నేను కంపల్సరీ చేస్తా. 100% మీరనే కాదు, ఇట్లా కష్టపడి ఇంత చేసి ఒక సినిమా కోసం ఇంత పిచ్చితో మీరు వచ్చారు కాబట్టి మేము కూడా ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి 100% మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మీరు రైతులు, ఒక రైతు సినిమా తీస్తే ఎట్లుంటుందో నాకు ఆతృత ఉంది. రియల్ గా చెప్తున్నా, ఎప్పుడు రిలీజ్ అయితే చూడమన్న ఆతృత అయితే నాకుంది. వీలైతే ఒకసారి మీకు వీలైతే ఒకసారి నేను కొన్ని చెప్తా, దాన్ని పాటించండి. ఇంకోటి, ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్దాం అనుకుంటారు మీ సినిమా గురించి? ఓవరాల్ గా ఎండ్ చేసేద్దాం. ఇక అందరు 10 మంది చూసి మా సినిమాని మమ్మల్ని ఎవరన్నా కొద్దిగా నరసమ్మ డైరెక్షన్ ని యాక్టింగ్ చేసినావా? నేను చేసిన రౌడీగా చేసిన. చిన్న కొడుకు రౌడీ, హస్బెండ్ రౌడీ, వీళ్ళందరూ చేస్తారు. నేను ఏంటంటే నేను ఒక ఆఫీసర్ తోటి ఈ పని చేయాలి, ఈ రూపాయి సంపాయాలి, ఈ సినిమా నీకు కూడా ఒక క్యారెక్టర్ పెట్టేది ఉండే, 10 మందికి ఎలవేయాలి. నేను ఇంత కష్టం చేసిన ఎవరికి తెలియదు. నేను పెదారకట్లోనే ఉన్నా, అది వరకేమో ఆజీపురంలో ఉన్నా. మా అమ్మ పేరేమో వెంకలచ్చమ్మ, మా నాయ పేరేమో నర్సయ్య. ఉన్నారా ఇప్పుడు? చచ్చిపోయారు. వాళ్ళని గురించి అక్కడ చేసిన కష్టము, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేసిన కష్టం, వీళ్ళని చేసుకుని వీళ్ళకి వచ్చి ఇక్కడ అక్కడ అంతలక్కడ చేసిన ఎవరికి తెలియదు. నేను సినిమా తీయాలి, పొట్టేలు పొన్నది బ్రహ్మంగారి జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, పుట్టింటికి అసలు ఈ 3 కష్టాలు సినిమాలు అయ్యి. ఇప్పుడు కూడా ఆ సినిమాలు చూస్తే నేను పోయేడుతా. కాదు, మీకు తెలియదు, ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు. జీవితాలు సర్వనాశనం అవుతుంది కృష్ణనగర్ గడ్డకు వస్తే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో మంచి మంచి సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. కానీ మీరు చెప్పే విధానం చూస్తే నేను కొంతవరకు కూడా కొన్ని చూసిన మీ సినిమాకి సంబంధించిన నాకు బాగా అనిపించింది. నేను అప్పటికంటే నాకు అప్పుడు అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపించింది ఏం చేసిరు ఈ సినిమా, చూడాలి 100% గా కంపల్సరీ. ఎన్నో చేస్తుంటాం, ఎన్నో నరసమ్మ కోసం, నరసమ్మ కొడుకున్నాడు అందులో, మీకు అర్థమవుతుంది. ఒక కొడుకును ఓడగొట్టుకొని కూడా చాలా మంది అవమానాలు పడి డౌన్ అయిపోయి తినడానికి గతి లేక అయి కూడా మళ్ళీ హోటల్ పెట్టి రోడ్డు మీద కరోనా టైంలో మళ్ళీ డబ్బులు సంపాదించి మళ్ళీ సినిమా కంప్లీట్ చేసింది. ఫస్ట్ నీకు కోటి దండాలు తల్లి. అండ్ నాకు మా అవ్వని చూసినట్టు అనిపిస్తుంది నేను చూస్తుంటే. మా అమ్మ కూడా ఇట్లనే పనిపించింది నాకు. ఇప్పటికి కూడా అందరూ ఉండి ఈ సినిమాలో డబ్బులు రాకపోతే ఏం చేస్తామంటారు. నేనేం చేస్తా అంటే ఏం డబ్బులు రాకపోయినా నేను 10 మందికి తెలిసిన, నేను ఇంకా 10 సంవత్సరాలు కష్టం చేసి
నా పిల్లలు జాగుతా మంచి చెడు చేస్తా ఇంకా 10 సంవత్సరాలు కష్టం చేస్తా ఇద్దరితో పని చేస్తా ఈ రోజు కూడా సూపర్ 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 ఆల్ ది బెస్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పట్టుదలకి మీ కష్టానికి మీ కష్టం వెనుక ఇప్పుడు నవ్వు కనిపిస్తుండొచ్చు మీ కష్టం వెనుక కొన్ని రోజుల కన్నీళ్లు ఉన్నాయి అనుకుంటున్నాను నవ్వు లేదు నాకు కళ్ళల్లో నీళ్ళే వస్తాయి ఇప్పుడు కూడా నెగతాలు చేసిన వాళ్ళందరూ ఎప్పుడు నోరు మూసుకుంటారా నేను చాలా సార్లు వాళ్ళని నోరు మూపించేసినావు ఇంకేమో అనుకుంటా నేనైతే 100%. ఎవరన్నా కష్టపడ్డారు నా బాధ వచ్చింది దారిన భూ లేకుండా పోయే వాళ్ళకై నేను ఉన్న వాళ్ళకి పెట్టమంటే నేనైతే లేని వాళ్ళకి పెడదాము అని నాకు మనస్ఫూర్తిగా ఉంటుంది. ఒక్కసారి నాకు మీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు చూపియండి వీలైతే ఓకేనా ప్లాన్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అమ్మా నీకు ఫస్ట్ అసలు నీ కాళ్ళు మొక్కినా తప్పలేదు ఓపెన్ గా చెప్పాలంటే నీ ఇన్ని పైసలన్నీ ఖరాబ్ చేసి ఫ్యామిలీని మొత్తం రోడ్ ఎక్కించి అయినా సరే సినిమా చేసినావు ఇప్పుడు మళ్ళీ సెట్ అయినావు అంటే సెల్యూట్ నీకు అండ్ 100% ఆ దేవుణ్ణి నేను కూడా కోరుకుంటా. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరికి అందరూ ఈ కష్టాలతో వచ్చిన వాళ్ళే అంటే మొన్న నర్సయ్య తాత కావచ్చు ఆయన బిగ్ బాస్ స్టోరీ కావచ్చు నేను అందరికి హార్ట్ఫుల్ గా చెప్తున్నా అంటే కొంతమంది అనుకోవచ్చు అందరికి ఇదే చెప్తుండు నేను ఇంతకు మించి ఏం చెప్పలేను ఎందుకంటే పెద్దవాళ్ళు నర్సయ్య తాత కావచ్చు వీళ్ళు కావచ్చు ఇంతకు మించి నేనే ఆ దేవుని ఒకటే కోరుకుంటా వీళ్ళు చేసిన కష్టానికి వీళ్ళు పడ్డ కష్టాలకి మంచి జరగాలి అనే ఇంటెన్షన్ తప్ప ఇంతకు మించి ఏముండదు. ఇది నేను హార్ట్ఫుల్ గా చెప్పేది. అరే సంతోషంగా మంచోడు అనిపించి అంత అవసరం లేదు నేను ఏందో మీ అందరికి తెలుసు బట్ నేను 100% ఇలాంటి వాళ్ళకి నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తా. ఇలా సినిమాకు మీరు గుర్తుపెట్టుకోండి నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా ఇలా సినిమాకి E96 TV 100% సపోర్ట్ ఉంటది 10 మందిలకి వెళ్ళేలాగా నేను ట్రై చేస్తా నా వంతు సాయం అని నేను అనను నా బాధ్యత అది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డబ్బులు కూడా ఇచ్చండి ఈ మధ్యాహ్నం అది ఒక్కటి చెప్తాను నేను చెప్పుకోవాలి చెప్తాను. ఈయన కనిగిరి పోయాడు ఆటో తీసుకొని ఉండి అందరికి అన్నం వడ్డించుకుంటా తింటా పెడతన్నా వచ్చిండ్రు 6 వచ్చిన కారులో వచ్చి ఆయన అక్కడ కూర్చొని తిన్నాడు. తినంతలికి ఏం చెప్పాలి ఆయన తినకపోయినా కూడా కొంచెం ఒక్కరం పెద్దరుగా ఉన్న వాళ్ళకి కొంచెం పులుసు కూర అట్టే పెట్టి అందరికి 6 మంది తిన్నారు. తిన్నాక తిని చేయి గడుక్కొని వచ్చి అన్నాడు నీలాగానే ఉన్నాడు ఆయన ఏం ఎమ్మెల్యేగా కూడా లేడు మామూలుగానే ఉన్నాడు. అమ్మ నేను నీతో మాట్లాడాలా అసలు మీ సినిమా నువ్వు ఏదో ఒక పని చేసినావని నేను చూడాలని వచ్చినాను ఏమి ఎంత మాత్రపోతే ఈ ఇంటర్ చూశాను అని చెప్పిండు. నేనేం మాట్లాడలేదయ్యా అన్న నేనేం మాట్లాడలేదయ్యా నాకైతే ఏం తెలియదు అన్న అంటే లేదు మా నువ్వేంది అట్ట అంటున్నావు నీ ఇంటర్ మాట్లాడి నిన్ను చూసి నీతో మాట్లాడిపోవాలని వచ్చాను నేను అన్నాడు. అంటే ఏం మాట్లాడతావు ఏం మాట్లాడు అన్నా నేను కూర్చొని అమ్మా నీకు కొంచెం సాయం చేయాలనుకున్నా ఏం సాయం చేస్తావయ్యా అన్న నీతో మాట్లాడా ఏమైతే తప్పేముందన్న లేదు మా నీకు కొంచెం డబ్బు సాయం చేస్తా నాకు వద్దయ్యా డబ్బు ఇట్లా నాకు వద్దయ్యా డబ్బులు నాకెందుకు డబ్బులు నాకు వద్దు డబ్బులు అన్న ఏందమ్మా అట్ట అంటూ అంటా మాట్లాడతానే ఏమైంది అది స్కానర్ చూపించిండు సెల్లు చూపించి మాట్లాడతానే కొట్టిండు డబ్బులు 10,000 పెట్టాడు. అబ్బో సూపర్. నరసింహ అని ఒంగోలు నుంచి వచ్చిండ్రు కారు వేసుకుని నరసింహ అయ్యా నాకు వద్దయ్యా డబ్బులు నాకెంత 10,000 కొట్టినావు నాకు వద్దయ్యా అన్న నేను అంటే ఏందమ్మా అట్ట అంటావు అని అన్నాడు. అయితే ఆయన మీరు తిన్నయొద్దు నాకు 750 ఏంది నాకు తిన్నయొద్దు అన్న ఏందమ్మా అట్ట అంటావు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటామంట నువ్వు వద్దంటున్నావు ఏందమ్మా అసలు కష్టం తెలిసిన వాళ్ళకు పైసా విలువ తెలుసుదమ్మా వద్దంటున్నావు అని చెప్పి మళ్ళీ 750 కూడా కొట్టిండు. అయ్యో నాకు వద్దయ్యా నువ్వు డబ్బులు ఇచ్చినావు నువ్వే ముందు నాకు డబ్బులు ఇవ్వటం ఎవరు ఇవ్వలేదు నేను కష్టపడే చేసా ఏది కూడా అంటే లేదమ్మా నీకు మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో నీకు సాయం చేస్తానని చెప్పాను భలే మాట్లాడి చెప్పింది. నేను అప్పుడు మళ్ళీ నాతో ఫోటోలు దిగిన వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసినాం చేస్తే మొన్న ఫోన్ చేసింది ఇక్కడ భోజనం పెడుతున్నారు రమ్మంటే ఎక్కడికో వెళ్ళిపోయామ్మా అని చెప్పండి. ఏం పేరు అన్న పేరేంది? నరసింహం ఒంగోలు. నరసింహన్న అండ్ థ్యాంక్ యూ అన్న నా తరపు నుంచి వీడియో చూస్తే నరసింహన్న ఎవరో కామెంట్ పెట్టు 100% అండ్ థ్యాంక్ యూ అన్న మీలాంటి వాళ్ళు ఉండాలి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంటే సినిమా కోసం అని కాదు నేను అనేది సినిమా తీసిన దానికి నేను సపోర్ట్ చేయను కాకపోతే కష్టపడి సినిమా బయటకు వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు పట్టు మీద ఉంటే కూడా ఎలాంటి సినిమా తీయొచ్చు అనేది వీళ్ళు నిదర్శనంగా నిలబడ్డారు కాబట్టి వీళ్ళకి నేను నిలబడుతున్నా మీరు నిలబడ్డారు. థ్యాంక్ యూ అన్న నా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా నాకు డేట్ అనౌన్స్ చేయండి నేను బిజీ ఉంటే శ్రీలత నంబర్ పెట్టుకోండి నేను కొంచెం ఫోన్ ఎత్తకపోతారే ఈ ఇంటర్వ్యూలు అన్ని చెప్పిండు మళ్ళీ ఇట్లా ఫీల్ అవ్వద్దు 100% నా సపోర్ట్ ఉంటుంది ఓకేనా. శ్రీలతకి ఏది ఉన్నా మళ్ళీ ఏమనుకుంటాడో ఏది మొహమాటం లేకుండా మీరు ఎప్పుడు డేట్ ఎప్పుడు ఫిక్స్ అయింది ఏం చేద్దాం అనుకుంటే ట్రైలర్ రాగానే ఫస్ట్ నాకు పంపేయండి చేద్దాం 100% గా ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సడన్ గా ఫోన్ చేసిర్రు
సడన్ గా ఫిక్స్ అయిపోయింది, సడన్ గా వేసేసినాం, సడన్ అన్ని సింక్ అయినాయి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.